Hello guys, welcome to our channel, our Chitragupta Unfiltered. Today we have our guest, Kashaya Kanduva Karyakarta, spokesperson of BJYM, Bhargavi Garu. నమస్తే జై శ్రీరామ్. నమస్తే జై శ్రీరామ్. మై మిస్టేక్, జై శ్రీరామ్ అనాల్సింది స్టార్టింగ్లో. సో ఎలా ఉన్నారు? వాట్సాప్? ఆల్ గుడ్, సూపర్ ఫైన్. థర్డ్ టైం సక్సెస్ఫుల్లీ నరేంద్ర మోదీ గారు పిఎం అయ్యారు. నైస్, కంగ్రాచులేషన్స్ ఆ పార్ట్ మీద. థ్యాంక్ యూ. పాయింట్ ఏంటంటే, ఐ నో వాట్ యు ఆర్, వాట్ మీ ప్రొఫెషన్ ఏంది, మీరేంటి, ఐ నో. బట్ మా ఆడియన్స్కి ఐ వుడ్ సే మీరు కొంచెం ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి ఫస్ట్. నా పేరు భార్గవి కళ్యాణి. దోస్ హూ నో అండ్ దోస్ హూ డోంట్ నో. సో నేను భారతీయ జనతా యువ మోర్చా మేడ్చల్ డిస్ట్రిక్ట్ స్పోక్స్ పర్సన్ గా నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత పార్టీలోకి రావడం జరిగింది. 3 years గా బీజేపీ యూత్ వింగ్ కోసం వర్క్ చేస్తున్నాను. ఇంటర్వ్యూస్ చేస్తూ అలా ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ యాక్చువల్లీ బై ప్రొఫెషన్ అయితే నేను లెక్చరర్ని. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్. జస్ట్ పార్టీలో బాధ్యత వచ్చింది అనగానే ఇమీడియట్లీ జాబ్ కూడా మానేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. అండ్ ఎంత అగ్రెసివ్ గా పనిచేసాము అంటే, పార్టీ కోసం ఎంత టైం ఇచ్చామంటే, బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ 5 phases కంప్లీట్ గా సంజయ్తోనే ఉండి ఎండనక వానక కష్టపడి ఎలా అయినా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని అంత అగ్రెసివ్ గా పార్టీ కోసం పనిచేసి నా వీఆర్ హియర్. సో పాయింట్ ఏంటంటే, మీరు అసలు ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు బీజేపీ స్పోక్స్ పర్సన్? బికాస్ అంత ఈజీ అయితే కాదు. ఓకే, ఫస్ట్లీ మా నాన్న ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. ఈజ్ మున్సిపల్ సెక్రటరీ. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు నాన్న ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్స్ నుంచి లోకల్ లీడర్స్ అందరూ కూడా మీటింగ్కి వచ్చారు. ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అది. సో అప్పుడు ఎవరైనా ఆడియన్స్ నుంచి ఎవరైనా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉందా, మీ సజెషన్స్ ఏంటి అని అడిగినప్పుడు ఐ వెంట్ స్టేజ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడుతానని మైక్ తీసుకొని మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షులుండి, అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, ఎవరమ్మాయి ఏంటి డీటెయిల్స్ కనుక్కొని, యూత్ వింగ్ లో ఇప్పుడు కొత్తగా కమిటీస్ పడుతున్నాయి కదా, అమ్మాయిని తీసుకుందాం, బాగుంటుంది, తనకి ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, ఇలాంటి వాళ్ళు బీజేపీకి అవసరం అని తీసుకున్నారు. సో ఫాదర్ ఆల్రెడీ కార్యకర్త కాబట్టి అదొక యాడ్ ఆన్ అయింది అనుకోవచ్చు. అనుకోవచ్చు, యా షూర్లీ. అండ్ ఇంకోటి, మీరు మీ ఇంటర్వ్యూస్ గమనిస్తుంటా, మీ స్పీచెస్ అయినా మీ కౌంటర్స్ అయినా భాష మీద చాలా గ్రిప్ ఉంది మీకు. ఓకే, రిగార్డింగ్ ది లాంగ్వేజ్ ఆర్ వాట్స్ ఎవర్. అది ఎలా అంటే, మీరు ప్రొఫెషన్ ఇప్పుడు టీచర్ అన్నారు కదా, అవును, మరి మాట్లాడే లాంగ్వేజ్ కూడా మోస్ట్లీ ప్యూర్ తెలుగులో ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని ఓల్డ్ వర్డ్స్ అనమాట, సమ్ బుక్ లో తప్ప ఎక్కడ కనబడ అట్లాంటి వర్డ్స్ రెగ్యులర్ గా యూజ్ చేయరు. మీరు ఆ వే ఆఫ్ టాకింగ్ మీకు ఎట్లా అలవాటు అయింది యాక్చువల్గా? లేదు, నేను యాక్చువల్లీ బుక్స్ చదువుతానండి. ఓకే, రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ఉంది. నేను వర్క్ చేసే టైంకి స్క్రీన్ మీద కనిపించే ఎంత టైం ఉంటుందో అంత టైం మాత్రమే కనిపిస్తాను ప్రజలకి. ఎప్పుడైతే నేను ఆఫ్ లో వెళ్ళానో కంప్లీట్ డే మొత్తం నేను బుక్స్ తోనే స్పెండ్ చేస్తాను. మాక్సిమం నా టైం, ఇప్పుడు నేను టీచింగ్ లో ఉన్నా కూడా వెన్ ఎవర్ ఐ గెట్ టైం నేను రీడింగ్ మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఉంటాను. సో మేబీ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా అంటే ఓవర్కి టీచింగ్. సి పార్టీ విల్ నాట్ పే అండి, అదైతే ఫ్యాక్ట్. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ మనం ఏమి ఎమ్మెల్యేస్ కాదు, ఎంపీస్ కాదు, మనకి మంత్లీ ఇంత శాలరీ వచ్చి పడడానికి, రైట్? సో వీఆర్ జస్ట్ కార్యకర్తాస్. కొంచెం అగ్రెసివ్ గా పని చేయడానికి ఒక మోటివ్ తో వర్క్ చేస్తున్నాం తప్ప వీ డోంట్ గెట్ ఎనీ రూపీ ఫ్రమ్ పార్టీ. ₹1 కూడా రాదు పార్టీ నుంచి. కానీ మేము ఒక సిద్ధాంతం మీద పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లీడర్స్ ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకా 30 ఏళ్ళకైనా వచ్చే తరం ఒకటి ఉండాలి కదా జెండా మోయడానికి. సో దాన్ని మేము గ్రూమ్ చేసుకుంటున్నాం మాలో మేము, అంతే తప్ప పార్టీ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లాంటిది ఏమి ఉండదు. సో నేను ప్రెజెంట్ గా అంటే జాబ్ చేసుకుంటూ పార్టీ అనేది మేనేజ్ చేయడం చాలా కష్టం. సో వాట్ ఐ డిసైడెడ్ ఇస్ ప్రైవేట్ గా ఒక ఇన్స్టిట్యూట్ సెటప్ చేసి విల్ స్టార్ట్ అనుకున్నాం. కానీ అందులో ఇటు అటు టైమింగ్ సెట్ కాక ఐ హ్యావ్ టు గివ్ అప్. సో ఇంకా ప్రైవేట్ గా ట్యూషన్స్ లాంటివి నేను చెప్పుకుంటూ ఉన్నాను. సో మీ బేసిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే, నా ట్యూషన్స్ అంతే. పార్టీ నుంచి ఏం రాదంటారు? దిస్ ఇస్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, ఈ పార్టీకి నేను ఒక రేంజ్ రోవర్ కార్ కొనేసేదాన్ని, లేకపోతే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ కొనేసేదాన్ని. సో బీజేపీ కాబట్టి తప్పదు, మన జోబులోంచి డబ్బులు పెట్టుకొని మనం పనులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు అంటారు బీజేపీ ఇస్ రిచెస్ట్ పార్టీ అని ఇండియాలో. అట్లాంటి కామెంట్స్ వస్తుంటాయి బేసిక్ గా రెగ్యులర్ గా ఆన్లైన్ లో అయినా వాట్సాప్ ఏదో లీడర్ నుంచి అయినా.
మీ రియాక్షన్ ఏంటి దానికి? 6 decades వరకు పరిపాలించిన కాంగ్రెస్ అన్ని స్కామ్స్ పెట్టి అన్ని లక్షల కోట్లు ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు రిచెస్ట్, బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఒక్క యునో కేసు కూడా వేసుకోకుండా, ఎలాంటిది కూడా ప్రూవ్ కాకుండా స్కామ్ పరిపాలిస్తున్న మోదీ గారు ఆర్ బీజేపీ లీడర్స్ రిచ్ అనేది చూసుకోవాలి. మేబీ పొలిటీషియన్స్ మైట్ బి రిచ్ ఇన్ బీజేపీ, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి. ఇప్పుడు మీరు ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అది చాలా కష్టం, ఫేస్ చేయలేం. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా చాలా మంది ఓన్ పాకెట్ నుంచి మనీ పెట్టుకొని కష్టపడతారు, బట్ అల్టిమేట్లీ ఈవెన్ క్యాండిడేట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్. సో వాళ్ళకు ఆల్రెడీ బిజినెస్లు అవి ఇవి ప్యారలల్ గా నడుస్తూనే ఉంటే, లేకపోతే వాళ్ళు రాజకీయం చేయలేరు అండి. ఇప్పుడు మీరు అన్నదాన్ని చూస్తే మీరు రివర్స్ లో చెప్తారు నేను అనుకుంటున్నాను. బికాస్ బీజేపీ రిచెస్ట్ పార్టీ అని అంటారు, బట్ బీజేపీలో పనిచేసే కార్యకర్తల లెస్ మనీ ఉంటుంది. వేరే అదర్ సైడ్ చూసుకుంటే కాంగ్రెస్ లో వెన్ కంపేర్ టు బీజేపీ స్టాటిస్టిక్స్ పరంగా, బట్ కాంగ్రెస్ లీడర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది క్యాష్. మీరు రివర్స్ లో చెప్తున్నారు నాకు అనిపించింది, అట్లా అడుగుతున్నాను. పార్టీ ఇన్ పార్టీ గురించి మాట్లాడితే అది పార్టీస్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇందాకే చెప్పాను కదా, స్కామ్స్ చేసింది వాళ్ళన్నప్పుడు బీజేపీ ఎందుకు రిచ్ అవుతుంది అని. ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్ అయిన క్వశ్చన్ అదేంటంటే ఎలక్ట్రల్ బాండ్స్, సమ్ 6,600 crores సంథింగ్. దాన్ని ఓవర్ అంత పర్ఫెక్ట్ గా కౌంటర్ చేయడం నేను చూడలేదు. దానికి మీ కౌంటర్ ఏమన్నా చెప్పగలుగుతారా రిగార్డింగ్? ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ఏ పార్టీస్ కి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఫస్ట్లీ. సో కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోదీ గాని వేలెత్తి చూపించడానికి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏదో బురద జల్లడానికి వాళ్ళకి అసలు దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ పాయింట్ అనమాట. సో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి లేవనెత్తారు. బట్ ఇఫ్ యూ కంపేర్, బీజేపీ ఎన్ని స్టేట్స్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది? సెంట్రల్లోనే గవర్నమెంట్ ఉంది. ఈవెన్ స్టేట్స్ లో కూడా ఎంతమంది సీఎంలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీస్ ఉన్నారు, మినిస్ట్రీస్ అన్ని మా చేతిలోనే ఉన్నాయి. అయినా కూడా మాకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ వాల్యూ చూడండి, అది కూడా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ 28 కంపెనీస్ ఏమో అంతే వాళ్ళు బయటకు తీసుకొచ్చింది. ఇంకా చాలా హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, దాని మీద ఇంకా డేటా ఇంకా బయటకు రాలేదు. జస్ట్ ఇమాజిన్ 1980లో ఫామ్ అయిన బీజేపీ వాళ్ళు, పార్టీ ఈస్ ఫార్మ్ ఇన్ 1980, అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ హ్యాస్ కమ్ సో ఫార్. గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది, ఇట్ హ్యాస్ లీడర్స్, ఎమినెంట్ లీడర్స్, ఫైనాన్షియల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. పార్టీకి ఫండ్స్ వస్తున్నాయి అనుకుందాం. 10 years బ్యాక్ ఫామ్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్, ఇక్కడ తెలంగాణ స్టేట్ లో. అసలు మాకు కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ కి ఇంకా ఎంత తక్కువ రావాలి? రేషియో వైస్ చూసుకోండి, మాతో కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ 30 crores కన్నా తక్కువనే రావాలి. బట్ దే హ్యావ్ క్రాస్డ్ 1,800 crores. అన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి? ఇట్స్ జస్ట్ లోకల్ పార్టీ కదా, రీజనల్ పార్టీ. జస్ట్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 10 years మాత్రమే అయింది. కేసీఆర్ గారు ఏమంటుంటారు వెరీ ఫ్రీక్వెంట్లీ ఏంటంటే, తెలంగాణ స్టేట్ ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, మనం ఇంకా ఇప్పుడే మెల్లమెల్లగా బుడి అడుగులు నేర్చుకుంటున్నాం, ఇంకా పాకడం అయింది, ఇంకా అడుగులు ఇంకా వేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. కానీ అంటే 1st తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేని తెలంగాణ స్టేట్ లో సమ్మన్ హూ ఇస్ రూలింగ్ ఇన్ తెలంగాణ, వాళ్ళకి మాత్రం ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? త్రూ ఎలక్ట్రల్ బాండ్స్. సో ఇఫ్ ఆ రేషియోలో తీసుకుంటే, లీస్ట్ లో తీసుకుంటే, ఈ రేషియోలో బీఆర్ఎస్ హ్యాస్ గెయిన్ మోర్. అండ్ ఇప్పుడు చెప్పాలంటే ఐఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్టీస్ కి కుల్ మిల్కే మీరు తీసుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళ వాల్యూ బీజేపీ అకేలా కన్నా ఎక్కువ ఉంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ రీసెంట్లీ వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బయటపడింది కూడా అదే. సో బెదిరించి మనీ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ మధ్యలో. ఇంకోటి, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కదా, ఒక అలిగేషన్ ఉంది బీజేపీ మీద. ఏందది? బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి తీసుకున్నారు మనీ అని. దాని జస్టిఫికేషన్ చెప్పు. ఓకే, ఇది అన్నీ ఏంటో జర్మన్ షెపర్డ్ వీడియోలు చూసి వచ్చారా ఏంటి మీరు బై మిస్టేక్? బయట రేజ్ అవుతుంది. ఐ నో వాట్ విచ్ సైడ్ ఐ యామ్, బట్ మిమ్మల్ని అడుగుతున్నా యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరే దీని గురించి వీడియో చేయడం జరిగింది, మీ వీడియో నుంచి నేను కంటెంట్ తీసుకొని మాట్లాడతాను. ఓకే, పాసిబుల్ స్క్రీన్ మీద కూడా అదే వీడియో ప్లే చేయండి. బీఫ్ ఎక్స్పోర్టింగ్ లో వాళ్ళకి అసలు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినట్టు ఉందా? అసలు డేటా అసలు లేదు, అది మీ వీడియోలో మీరే చెప్పారు. సో దిస్ ఇస్ ఆల్ ఫేక్ న్యూస్. అండ్ బీఫ్ ఎక్స్పోర్ట్ లో కూడా మీరు మాట్లాడిన విషయమే. జర్మన్ షెపర్డ్ అయ్యర్ ఉన్నారు కదా, సో పప్పి ఏం చెప్తున్నారు అని అంటే, కౌస్ ని కౌస్ తో ఉంటూ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు.
సో చూసే వాళ్ళకి ఎలా అవుతుందంటే యాక్చువల్లీ హీస్ టాకింగ్ అబౌట్ బఫెలో మీట్, కానీ తన ఆవులతో ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ గెటింగ్ పోర్ట్రేడ్ యాజ్ కౌ మీట్. సో బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. గోమాతని హత్య చేసేది వీళ్ళే చేస్తున్నారు, హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, రైట్ వింగ్ అని మాట్లాడుతూనే దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది ఒకటి పోర్ట్రే అయింది. బట్ అది ఎంతవరకు నిజం అవ్వద్దు అని వీరే చెప్పేశారు. సో దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్ దట్ అపోజిషన్ కీప్స్ యూజింగ్. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా కూడా బీజేపీని కొట్టలేరు. ఇంతమంది 28 పార్టీస్ కలిసి ఎలయన్స్ ఫామ్ అయ్యా కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటే ఒక విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు సక్సెస్ఫుల్ గా 3rd టర్మ్ ప్రధానమంత్రి అయిపోయారు. నా బీజేపీ ఏం చేయాలనుకుంటున్నామో ఈ టర్మ్ లో మాకున్న ఐడియాస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ రెడీ. కానీ అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈవెన్ టిల్ డేట్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. లైక్ రాహుల్ గాంధీ కానీ అసలు సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ ఖర్గే గారు కానీ వీళ్ళందరూ ఎందుకంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఎందుకంత హ్యాపీగా ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 100 seats దాటలేకపోయారు. 2014, 2019, 2024 ఈ 3 ఎలక్షన్స్ చూసుకుంటే ఇవన్నీ కలిపిన కాంగ్రెస్ కి వచ్చిన సీట్స్ అన్ని కలిపినా కూడా బీజేపీకి ఈ ఒక్క టర్మ్ లో వాళ్ళకన్నా ఎక్కువనే వచ్చాయి. అఖిల నేను మాట్లాడుతుంది ఎన్డీఏ అలయన్స్ కాకుండా ఓన్లీ బీజేపీకి వచ్చిన సీట్స్ గురించి మాట్లాడుతున్నా. హౌ కమ్ కాంగ్రెస్ ఇస్ సెలబ్రేటింగ్ దిస్ సక్సెస్ అనేది అర్థం కావట్లేదు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కాంగ్రెస్ కి 91 seats వచ్చాయి అంతే. 99 యా. అండ్ హ్యాట్రిక్ సెలబ్రేషన్స్ ఏమైనా ప్లాన్స్ ఏంది ఇప్పుడు మన యు ఆర్ బీయింగ్ ఏ కార్యకర్త రైట్, మీ ప్లాన్స్ ఏంది మళ్ళీ? ఇప్పుడు పటాకేలు పేల్చి స్వీట్స్ పంచుకొని లేకపోతే దీస్ ఆర్ ఆల్ నాట్ సెలబ్రేషన్స్. మేమేం అనుకుంటున్నాం ఈ 3rd టర్మ్ కి అది చేయడమే ఇట్స్ అ హ్యూజ్ సెలబ్రేషన్ అంతే కదా. ఇప్పుడు మేము ప్రజల్లోకి ఏం చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాము, అదే చేయడం ఇట్స్ సక్సెస్ ఫర్ అస్ అంతే, ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ అస్. కాంగ్రెస్ కి 91 seats వచ్చినాయి. నేను కూడా ఒక పర్సన్ అయినా ఒక పార్టీనైనా ఓడిపోయినందుకు ఇంత ఆనందంగా వాడిని ఎప్పుడు వాళ్ళ ఆనందం ఏమనిపిస్తుంది నాకంటే 400 seats టచ్ చేయని అని ఒక ఆనందం అనిపిస్తుంది. ఇంకోటి ఇది జర్మన్ షెపర్డ్ గురించి మాట్లాడితే చెప్పాడు బీఫ్ అదే అని చెప్పేసి, బట్ మళ్ళా బీఫ్ తినే వాళ్ళ గురించి మాట్లాడాడు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? యూ బీయింగ్ ఎ స్పోక్స్ పర్సన్, అది మీరు మాట్లాడాల్సిన పాయింట్. నో వీ కీప్ మేము ఎప్పుడు కూడా గోమాత హత్యని కానీ యూనో గోమాతని మీట్ తినడం కానీ ఎప్పుడూ సపోర్ట్లో లేము. అండ్ ఇది ఎక్కడికక్కడ మేము ఖండించుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ చూడండి గోరక్ష దళ అని ఒకటి ఉంది, గౌరక్ష చేస్తూనే ఉన్నారు వాళ్ళు ప్రాణాలు తెగించి. అందులో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా క్లోజ్ మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ హ్యాస్ టు కమ్అట్ ఫ్రమ్ అ కమ్యూనిటీ అండి. ఆ చేంజ్ హ్యాస్ టు కమ్అట్ ఫ్రమ్ అ కమ్యూనిటీ. ఇప్పుడు మీరు హిందూస్ని చూసుకోండి, ఇఫ్ సంథింగ్ హర్ట్స్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కంపల్సరీ దానికి దూరమే ఉంటారు, రెచ్చగొట్టరు. వాళ్ళ సెంటిమెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే పనులు హిందువులు ఎప్పుడు చేయరు. మీరు హిస్టరీ నుంచి చూసుకోండి, ఈవెన్ టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా హిందూస్ ఎప్పుడు అలాంటి పని చేయలేదు. ఈవెన్ చేయాలని అనుకుంటే ఖురాన్ గురించి మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో బుక్స్ గురించి, వేదాల గురించి కానీ, ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి కానీ, రామాయణం గురించి కానీ తప్పుగా ఇష్టం వచ్చినట్టు కూతలు కూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈవెన్ దో బీజేపీ ఈజ్ ఇన్ సపోర్ట్ విత్ అంటే రైట్ వింగ్ కిందకి వస్తుంది కాబట్టి పార్టీ, ఈవెన్ దో వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దాట్, ఎప్పుడు ఖురాన్లో ఉన్న మిస్టేక్స్ గురించి మేము ఎప్పుడు మాట్లాడాలి. బికాస్ వీ డోంట్ హ్యావ్ టు అల్లా గురించి తక్కువ చేసి మేము మాట్లాడాలి, ఈవెన్ జీసస్ గురించి మేము తక్కువ చేసి మాట్లాడాలి. బికాస్ వీ హ్యావ్ రెస్పెక్టెడ్ ఒక అదర్ ఇండివిజువల్ యొక్క సెంటిమెంట్స్, వాళ్ళ బిలీఫ్స్ని వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాలి అనేది ఇటు సైడ్ నుంచి ఉంది, అటు సైడ్ నుంచి ఉండాలి కదా. సో ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద అదర్ కమ్యూనిటీ. అది ఎలా తీసుకొస్తామనే ప్లాన్స్ నడుస్తున్నాయి, కానీ వాళ్ళని ఉగ్రవాదులుగా చేయకుండా న్యూట్రలైజ్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైయింగ్ లిటిల్, అంటే ఒక రీసెర్చ్ చేస్తున్నాము ఎలా కమ్యూనిటీని మేము మార్చగలుగుతాము అని. సో దట్స్ ద థింగ్ అంతే. మీరు అనుకుంటున్నారా మీరు చేసే ప్రయత్నం చేంజ్ అవుతారు వాళ్ళని? అందరూ అన్ని 100% అచీవ్ చేసేస్తే ఇట్ విల్ బి అ మెడికల్ మిరాకిల్ అంటారు కదా, అలా మిరాకిల్ అయిపోతుంది. ఈవెన్ దో సర్టెన్ పీపుల్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ సపోర్ట్స్ బీజేపీ, ఓట్ షేర్ అనేది 2019 కన్నా ఇప్పుడు పెరిగింది. ఎలా పెరిగింది? వై దే ఆర్ లుకింగ్ ఫర్ బీజేపీ? ఎందుకనంటే ఒక హిందూ ధర్మం అనేది ఒకటే కాదండి, నేషనలిస్టిక్ ఐడియాలజీస్, దేశం పట్ల యూనో ఆ భక్తి భావన ఉండాలి, ఆ దేశభక్తి గురించి, అంటే ఇది మన దేశము అనే ఒక యూనో ఆ నేషనలిస్టిక్ ఐడియాలజీస్ని మనం వాళ్ళలోకి అంటే యూనో ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం మనం చేయగలగాలి. దట్ బీజేపీ సక్సెస్ఫుల్ ఇన్, దట్ ఈస్ ద రీజన్ మనం హ్యూజ్ చేంజ్ చూడలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ చేంజ్ హ్యాస్ స్టార్టెడ్.
ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. అది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ స్టార్టెడ్. కానీ కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుందండి, ఉత్తరప్రదేశ్లో చూసుకోండి, దెర్ ఈస్ అ విలేజ్ కాల్డ్ రాంపూర్. రాంపూర్లో ఆల్మోస్ట్ 2322 ఓట్స్ ఉన్నాయి. అందరూ కూడా ముస్లిమ్సే. వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 532 ఫ్యామిలీస్ వస్తాయి. 532 ఫ్యామిలీస్కి 532 హౌస్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద హౌసెస్ నిర్మించి ఇవ్వడం జరిగింది. నాట్ ఈవెన్ అ సింగిల్ ముస్లిం ఓటర్ హాజ్ ఓటెడ్ ఫర్ నరేంద్ర మోదీ. అంటే వాళ్ళ ఆలోచన అంతా ఎటువైపు ఉంది? డెవలప్మెంట్, ఉద్యోగాలు, లేకపోతే మాకు ఇవి రావట్లే అవి రావట్లే, మోదీ ఇది చేయలేదు అది చేయలేదు, దేశాన్ని అమ్మేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. బట్ ఇంత చేసిన తర్వాత కూడా, మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత, మొన్నటి వరకు సెన్సెస్ ప్రకారం ఓన్లీ 25% to 28% వరకు మాత్రమే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి ప్రధాన మంత్రి నుండి వచ్చే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలైనా కూడా వర్తించాయి. అంటే బెనిఫిషరీస్ అంత పర్సెంటేజ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు, మైనారిటీస్ నుంచి ఉన్నారు. బట్ ఇప్పుడున్న రీసెంట్ సెన్సెస్ ప్రకారం మోర్ దెన్ 35% ఎవరు లబ్ధిదారు ఉన్నారంటే మైనారిటీసే ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ సో మచ్ ఫర్ దట్ కమ్యూనిటీ, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు ఓట్ ఫర్ బీజేపీ, సో వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? దెర్ ఈస్ నథింగ్. అసలు వాళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచన లేదు. దీన్ని ఎప్పటికీ నెక్స్ట్ ఇస్లామిక్ స్టేట్గా ఎప్పుడు మారుస్తామనే అదే సంకల్పం వాళ్ళలో ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. వీఆర్ ట్రైంగ్ టు న్యూట్రలైజ్ చేస్తున్నాం. కాశ్మీర్లో రీసెంట్ గా బీజేపీ కార్యకర్త ఒక ముస్లిం, హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ నేనే చిన్నగా ఉన్నప్పుడు రాళ్ళు విసిరేవాడిని, అలాంటిది నేను ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చూస్తున్నాను వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారత్. సో నేను ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను అండ్ ఐ విల్ బి దేర్ ఫర్ బీజేపీ అండ్ మోదీ. నెక్స్ట్ డే హీ షాట్ డెడ్. చూసాను. సో వాట్ కైండ్ ఆఫ్, అంటే మనం ఎటు వెళ్తున్నామండి? ఇప్పుడు చాలా మంది, ఇంకొక విషయం కూడా అక్షయ్ గారు, ఆల్ ఐస్ ఆన్ రాఫా గురించి మాట్లాడదాము. బట్ క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మీరు చేసే ప్రయత్నం ఏదైతుందో అందరికి ఇన్ఫ్యూజ్ చేస్తున్నామని. నేనేమంటా అంటే జస్ట్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్సే దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నారు. మైనారిటీ పీపుల్స్ లో 95% పీపుల్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి సంబంధం లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ నాట్. వాళ్ళు ఏడున్నాడా, వాళ్ళ గుడ్డిగా సపోర్ట్, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా మదర్సాలోనే జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ స్టిల్ రిమైన్ అన్ఎడ్యుకేటెడ్. బికాస్ వాళ్ళకు ఓకే అండి, ఇప్పుడు పిల్లోడు చదువుకోవాలి, వాడికి ఏదో ఇక్కడ ఉద్యోగం రావాలి, ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఇది అవ్వాలి అది అవ్వాలని వాళ్ళకి ఏం లేదు. ఈవెన్ మీరు ఇంకోటి కూడా గమనించండి, ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది చూస్ చేసే ప్రొఫెషన్ ఏదో డిపార్ట్మెంట్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ద థర్డ్ వన్ అడ్వకేసీ. చూసాను, అంతే. అంతకుమించి వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఒక 10 మంది పిల్లల్ని అన్నారు అనుకోండి, అందులో ఒకడు అడ్వకేట్ అయితే 9 మంది ఉగ్రవాదులు అవుతున్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఏమవుతుంది అల్టిమేట్లీ, ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అని అంటే, అల్టిమేట్లీ దేర్ ఇస్ అ కమ్యూనిటీ దట్ ఈస్ సఫరింగ్. మోర్ దెన్ 200+ డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు ముస్లిమ్స్ హ్యావ్ కమ్ టు మెజారిటీ అండ్ హిందూస్ హ్యావ్ కమ్ టు మైనారిటీ. ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్, నాకు అసలు ఇప్పటి కూడా అర్థం కాదండి, అయోధ్యలో హిందువులు ఏం చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. భారత్ లో నరేంద్ర మోదీ గారు వచ్చేసారు, ఎలయన్స్ విన్ అయింది, ప్రధాని అయ్యారు, మనం అనుకుంది చేస్తాం, ఇదంతా బాగానే ఉంది. కానీ అయోధ్యలో వాళ్ళు ఎలా ఓట్లు వేశారు ఆన్ బేసిస్ ఆఫ్ కాస్ట్ లైన్స్. ఇంత జరుగుతుందని చెప్తున్నా కూడా 10 సార్లు కాదు 100 సార్లు ప్రతి ఒక్కరు, ప్రతి మూల నుంచి కార్యకర్తలు, నాలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్ల వాళ్ళకి అందరూ మొత్తుకుంటున్నా కూడా దే నాట్ అండర్స్టాండింగ్ కాంగ్రెస్కి ఎందుకు ఓటేయద్దు అన్న విషయం వాళ్ళకి ఇంకా ఎందుకు చేరట్లేదు. ఇంకా కాస్ట్ వెన్ ముస్లిం ఓట్, హీ ఓట్ లైక్ అ ముస్లిం. వాళ్ళలో ఎన్ని కేటగిరీస్ ఉన్నా, ఎన్ని డివిజన్స్ ఉన్నా కూడా యాజ్ అ ముస్లిం హీ ఓట్. క్రిస్టియన్స్ కూడా అంతే, వాళ్ళు ఎన్ని కేటగిరీస్ ఉన్నా దే ఓట్ యాజ్ అ క్రిస్టియన్. బట్ హిందూస్ మాత్రం యాదవ్స్ గా, రెడ్డీస్ గా, ఎస్టీస్ ఇలా ఓట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ వీఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్. బీజేపీ సీట్స్ తగ్గిపోయినాయి కదా, 33 వచ్చాయి, సమాజ్వాదీ పార్టీ 37 సంథింగ్ వచ్చాయి. సో రీజన్ ఏమనుకుంటున్నారు దానికి? సీ దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. ఓడిపోవడం, గెలవడం. ఫస్ట్ థింగ్ దట్ బీజేపీ ఓడిపోయిందంటే, ఇందాక కూడా నేను చెప్పాను, ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న రీజన్ చెప్పాను. డెవలప్మెంట్ చెయ్యక యూపీలో సీట్స్ తగ్గాయి అనే కాంగ్రెస్ వాదన ఏదైతే ఉందో దాన్ని అస్సలు నేను యాక్సెప్ట్ చేయను. యూపీలో జరిగిన డెవలప్మెంట్, ఆ స్టేట్ చూసిన డెవలప్మెంట్, ఐ గెస్ మెజారిటీ ఒక 40-50% ఆఫ్ ద స్టేట్స్ అసలు ఆ డెవలప్మెంట్ చూడలేకపోయాయి. యోగి ఆదిత్యనాథ్ గారు అంత ఫ్యూరియస్గా, అంత ఇంకా చెయ్యాలి, డెవలప్మెంట్ చేయాలి, దీన్ని ఒక నెంబర్ 1 పొజిషన్లో తీసుకొని రావాలి నా స్టేట్ని, అంత అగ్రెషన్లో వెళ్ళిపోయారు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే అక్షయ్ గారు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ పాపులేషన్ని పెంచుకోవడానికి అసలు వాళ్ళు ఆలోచించట్లేదు.
నేను రీసెంట్ గా కూడా చూస్తున్నాను కదా, అమ్మమ్మ ఉంటుంది, షీఈస్ ప్రెగ్నెంట్, వాళ్ళ కూతురు ఉంటుంది ఆల్మోస్ట్ 25-23 ఆర్ 30 years ఏజ్, తను ప్రెగ్నెంట్. వాళ్ళ కూతురు 15-16 years ఉంది అనుకోండి, తను ప్రెగ్నెంట్. 3 generations క్యారింగ్, అండ్ వాళ్ళ ముగ్గురు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్లీ వాళ్ళు వాళ్ళని మెజారిటీలోకి తీసుకొని రావడానికి పాపులేషన్ విచ్చలవిడిగా పెంచేస్తున్నారు ముస్లిమ్స్. వెర్ ఇన్ హిందూస్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అట్లా అని వీళ్ళు 10 మంది అన్నారు, వీళ్ళు 15 మంది కాంపిటీషన్ లో కండం అనేది కాదు పాయింట్, బట్ వాళ్ళ ఎజెండా అది. అండ్ సెకండ్లీ ఏంటనంటే, హిందువులలో మెజారిటీ తగ్గియాలి అనంటే, వాళ్ళ పాపులేషన్ తగ్గించాలంటే లేడీస్ ని తిప్పుకోవాలి ఇటువైపు. యోగి చాలా ఫ్యూరియస్ గా డెవలప్మెంట్ చేశారని యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ పర్స్పెక్టివ్ లా అదే అతని డిసడ్వాంటేజ్ అని నేను అంటా. బికాస్ అయోధ్యను డెవలప్మెంట్ చేసే ప్రాసెస్ లో హీ హాస్ డెమాలిష్డ్ ఆల్ హిందూ హోమ్స్. చాలా మంది వాళ్ళ రోడ్ మీద, అది హిందూస్ అనే కాదండి, ముస్లిమ్స్ కూడా అయింది. ఏ డెవలప్, ఇప్పుడు రోడ్ చేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది జరగాల్సిందే. మీరు ల్యాండ్ ని తీసుకోకుండా ఎవరి దగ్గర నుంచి మీరు డెవలప్మెంట్ చేయలేరు. అలా అనుకుంటే అందరూ ఇల్లులు ఇలానే ఉంటే రోడ్లు అంతవరకు ఉంటే ఆగిపోతుంది డెవలప్మెంట్ అనేది. సో వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అనేవి ఫేజెస్ వైజ్ ఇస్తున్నారు. ప్రాబ్లం ఏంటనంటే, ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకున్నారు, గవర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు వాళ్ళకి 15 lakhs రావాలనుకుందాం. లెటర్ సపోజ్ వాళ్ళకి 15 lakhs రావాలి అనుకుంటే ఫ్యామిలీకి, వాళ్ళు 15 lakhs గవర్నమెంట్ తరఫున ఒకటేసారి ఇవ్వలేరు. బికాస్ వాళ్ళకు ఓన్లీ ఫండింగ్ ఒకటి చేయడం మాత్రమే కాదు కదండి, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద స్టేట్ టు బి హ్యాండిల్డ్. సో అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వీళ్ళకి ఇన్ని ఫేజెస్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుందని గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి క్లియర్ గా అసలు ఇచ్చేయడం జరిగింది. బట్ స్టిల్ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని లేవనెత్తుతున్నారు, మీరు ఇలా డిస్ట్రాయ్ చేశారు కాబట్టి వాళ్ళందరూ అగేన్స్ట్ అయ్యారు. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ దేర్ ఇస్, కాస్ట్ బేసిస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ హిందువుల్లో కూడా మెజారిటీ ఉన్న కాస్ట్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రయత్నం, వారు వాళ్ళ లీడర్షిప్ ని పెంచే ప్రయత్నం చేశారు. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడు రెగ్యులర్ గా ఉన్న పాటిల్ సార్నే మళ్ళీ కూడా ఎంపీగా నిల్చోబెడదామని ట్రై చేశారు. సో ఇక్కడ మనకి రివర్స్ కొట్టింది. సో హిందూస్ నుంచి ఏంటి అని అంటే, డెవలప్మెంట్ మనకు కావాలి, అప్పుడు కొంచెం డిస్ట్రక్షన్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు గివ్ లిటిల్ టైం, బికాజ్ అది గవర్నమెంట్ ఎక్విజిషన్ కిందకి వచ్చింది అని అన్నప్పుడు చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తారండి చాలా స్టేట్స్ లో. కానీ యోగి గారు హీ టుక్ వెరీ గుడ్ కేర్. వాళ్ళకి అంటే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, లేదు ఇలా కాదు, మీరు కంప్లీట్ గా రోడ్ల మీదకి అయితే రారు, బట్ ఒక ఫేజెస్ ద్వారా మీకు మీ అమౌంట్ అయితే మీకు వస్తుంది గవర్నమెంట్ నుంచి. సో అది చాలా స్టేట్స్లలో ఈ ఐఎన్డీ అలయన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్. ఎప్పటివరకు హిందువులు కాస్ట్ బేసిస్ మీద, కాస్ట్ లైన్స్ మీద కొట్టుకొని చస్తూ ఉంటారో ఎవడు మార్చలేరు. దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ని తరాల పాటు కాంగ్రెస్ రూల్ చేయగలిగింది. డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ టాక్టిక్, అదే చెప్తున్నా, డివైడ్ అండ్ రూల్ పాలసీ, జార్జ్ సోరస్ అతని ఇచ్చే ఐడియాస్ ఇవన్నీ. బట్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు యూపీలో ఏదైతే పని అయిందో ఒక అగ్రెషన్ గా డెవలప్మెంట్, అది కరెక్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో పెట్టుకునే అవసరం ఏముంది? ఎలక్షన్స్ వస్తున్నా అంటే మీ విల్ మేక్ షూర్ దట్ పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లం కావద్దు, నెగిటివ్ ఇంపాక్ట్ రావద్దని. బట్ యోగి వెళ్ళిన అగ్రెషన్ వల్ల, యోగి సార్ వారు వెళ్ళిన అగ్రెషన్ వల్ల అది బ్యాడ్ ఇంపాక్ట్ అయింది, బ్యాక్ లాష్ అయింది అంటారు. ఒకటండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం డెవలప్మెంట్ ఫాస్ట్ గా చేయము, ఎలక్షన్స్ లేవు కాబట్టి డెవలప్మెంట్ ని బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోలేము. 2 things will not go hand by hand. ఆపోజిషన్ పార్టీ ఆ ట్రిక్ ప్లే చేస్తుంది. దే వోంట్ డూ ఎనీథింగ్ బిఫోర్ ఎలక్షన్స్. అది మీరు ఒక యాజ్ ఎ స్పోక్స్ పర్సన్, యాజ్ ఎ పార్టీ మెంబర్, కార్యకర్త, అది మీ యాంగిల్లో అది రాంగ్ స్టెప్, రాంగ్ టైం అనిపించలేదా? అంటే రైట్ స్టెప్ ఎట్ రాంగ్ టైం. హైవే మినిస్ట్రీ నితిన్ గడ్కరీజీ, అవును, వాళ్ళకి పవర్స్ అంటే వాట్ యు కాల్ ఎలక్షన్ కోడ్ అప్లై అయిన తర్వాత నుంచి వాళ్ళకి పవర్స్ తగ్గుతాయి. బేసిక్ గా నడుస్తాయి, కానీ వాళ్ళు స్పెషల్ గా ఏదైనా యూనో కొత్తగా ఫైల్స్ మీద సైన్ చేయడం కానీ వాళ్ళకున్న పవర్స్ పోతాయి కంప్లీట్ గా. వాళ్ళు అది చేయలేరు. రేపు పొద్దున ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందనగా ముందు రోజు కూడా నితిన్ గడ్కరీ గారు హైవేస్ కోసం సైన్ చేశారు. వై డిడ్ యూ డూ దట్? డెవలప్మెంట్ ఆగొద్దు. మన ఫండింగ్, ఈ రోజు ఫండింగ్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు సగం 4 lane హైవే అయితే 2 lanes అయిపోతాయి 1 month టైంలో. అన్ని ఫేజెస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే లోపు ఇట్ విల్ గెట్ సెట్. డెవలప్మెంట్ ఆగద్దు అనేది పర్సెప్షన్ అండి బీజేపీకి. గెలుస్తామా ఓడిపోతామా ఇట్ సెకండరీ. సో ఇదే పర్సెప్షన్ లో మోదీ గారు పనిచేస్తారు, బీజేపీ నాయకులు పనిచేస్తారు,
అదే ప్రాసెస్ లో వెళ్ళింది. సో దాన్ని మీరు నెగటివ్ గా తీసుకోవాలి అని అనుకుంటే దెర్ ఆర్ మెనీ స్టేట్స్, ఇందాక కూడా చెప్పాను, ఐఎన్డిఏలియన్స్ లో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ అక్విజిషన్ కాదు, కబ్జాలు చేశారు, భూ కబ్జాలు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చారు. మన తెలంగాణలోనే మాట్లాడుకుంటే ధరణి పోర్టల్ ఎంత ఘోరంగా ఉండిందండి. 4-5 మీద డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు కూడా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు పెట్టారు, కానీ ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అగేన్స్ట్ కేసీఆర్, మా ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళ పేరు మీద ఉంది అనేసి. సో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉంటుందా మీరు చెప్పండి? ఒక ప్లాట్ ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ లో ఒకటి వస్తుంది ఫైల్, వెస్ట్ ఫేసింగ్ లో ఇంకొకటి, నార్త్ ఫేసింగ్ ఇంకొకటి, సౌత్ ఫేసింగ్ ఇంకొకటి, ఒక దాంట్లో పార్క్ వస్తుంది, ఒక దాంట్లో చెరువు వస్తుంది. సో ఇలాంటి పోర్టల్స్ ఉన్నాయి. ఎంతమంది నష్టపోయారు, ఎన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది ప్రజలకి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్థితి కూడా లేదు, ఎందుకంటే లోకల్ లీడర్స్ ఎప్పుడు వచ్చి బెదిరిస్తారో తెలియని సిచ్యువేషన్. వై పీపుల్ ఆర్ కమింగ్ నౌ? ఇప్పుడు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మా ల్యాండ్ లో అయిపోయింది, ధరణిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంతమంది వేల మంది లక్షల మంది ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? సో ఇది అపోజిషన్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సి. సెంట్రల్ విషయం మాట్లాడితే మీరు బీఆర్ఎస్ తీసుకొస్తున్నాడు, బీఆర్ఎస్ అట్లాని కాదు. నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిడ్డని కాబట్టి నేను ఈ ప్రజలకి చేరాలి, ఒక కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి అర్థం కావాలి అని అంటే నేను నేషనల్ పాలిటిక్స్ ని స్టేట్ పాలిటిక్స్ లో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ గల్లీలో జరిగే రాజకీయంతో చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడో కాశ్మీరీ పండిట్స్ ని చంపేస్తున్నారు, వాళ్ళని తరిమేశారు, లక్షల కుటుంబాలు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం ఏర్పడింది, ఆడపిల్లల్ని ఇలా చేశారని చెప్తే దాన్ని ఒక న్యూస్ గా మాత్రమే చూస్తారు. అండ్ దే విల్ స్క్రోల్ డౌన్. దే జస్ట్ నీడ్ 10 seconds or 5 seconds టు స్క్రోల్ డౌన్. కానీ అది కుటుంబాల జీవితం, ఒక రాష్ట్రం యొక్క జీవితం, అది వాళ్ళకి చెప్పినా ఇట్ ఈస్ జస్ట్ అ న్యూస్ ఫర్ దెమ్. కానీ వాళ్ళ గల్లీలో జరిగే పరిస్థితిని అంటే అమ్మా ఇలా జరుగుతుంది, ఇది నిజమే కదా అనే విషయం వాళ్ళకి అర్థం అవుతుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఎగ్జాంపుల్స్ దట్ కెన్ మేక్ పీపుల్ అండర్స్టాండ్. అంతే, రిలేట్ చేసుకోవడానికి అంతే. కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు మీరు అన్నారు కదా రిలేట్ చేసుకున్నాం సెంట్రల్ నుంచి స్టేట్ అని. సెంట్రల్లో లిక్కర్ స్కామ్ లో దొరికాడు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్. ఓకే, తనతో రిలేషన్షిప్స్ కవిత దొరికినప్పుడు ఏమంటారు అంటే లీడర్ గారు పెద్ద పెద్ద స్కాములు చేసి ఇండియా నుంచి పారిపోయిన వాళ్ళని పట్టుకోవడానికి చేత కాదు, బట్ నేను చేస్తే ప్రాబ్లం అయిందని అంటారు. దానికి మీ కౌంటర్ చెప్పండి. లీడరు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద అమౌంట్ పెద్దది, అమౌంట్ చిన్నది, తప్పువే. నేను ఒక 100 రూపాయలు దొంగతనం చేసినా, పైన రాజకీయ నాయకుడు కోట్లలో స్కామ్ చేసినా కూడా ఇద్దరికి పడే శిక్ష చట్ట ప్రకారం ఒకటే ఉంటుంది. కానీ ఇద్దరికి వేరే చట్టాలు అయితే రావు కదా. తను ఎమ్మెల్యే కాబట్టి తనను వదిలేయచ్చు, తిను నార్మల్ కార్యకర్త లేకపోతే ఇండివిజువల్ కాబట్టి వీళ్ళని కోట్ల చుట్టూ తిప్పాలి అనేది చట్టం చేతిలో ఉండదు కదండి. సో దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ కల్వకుంట్ల కవిత గారిది ఆల్రెడీ ఇది కేసులు నడిచాయి, అన్ని ప్రూఫ్స్ తీసుకోవడం, వాళ్ళు బ్యాకప్ చేసుకొని అన్ని చూసుకొని టైంకి అరెస్ట్ చేసి పడేశారు. బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం లోపల దోస్తాన ఉందంటారు. బతుకమ్మని హైలైట్ చేసి తనకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది కవిత గారు అంటారు. ఓకే, ఇన్ ద సేమ్ టైం ఓఎస్ ఏమంటాడు అంటే బతుకమ్మ మీద జోక్ వేస్తారు. మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో? ఎవరండి? కవిత రియాక్ట్ ఎందుకు కాలేదు ఓఎస్సీ ఆ మాటకి ఎందుకు రియాక్ట్ కాలేదు? ద ప్రాబ్లమ్ విత్ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం, బీఆర్ఎస్ అనే కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది రూలింగ్ లోకి. అదర్ దెన్ బీజేపీ మీరు ఇక్కడ ఏ గవర్నమెంట్ ని చూసినా కూడా ఎంఐఎంతో పొత్తు కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే ముస్లిమ్స్ ఇక్కడ మెజారిటీ అయ్యి వాళ్ళ నుండి ఒక సీఎం క్యాండిడేట్ వచ్చే వరకు వాళ్ళకి పొలిటికల్ గా ఒక సపోర్ట్ కావాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే సీఎం అవుతున్నారో వాళ్ళ పార్టీకి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఏం చేస్తారంటే ఈ ఎంఐఎంని ఓవైసీని ఎక్కువ దగ్గర తీసుకోవడం, ఇఫ్తార్ పార్టీలకు వెళ్ళడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి టోపీలు పెట్టుకోవడం, ఇలాంటి పనులు చాలా రాజకీయ నాయకులు చేస్తుంటారు. కానీ బీజేపీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆ ఛాన్స్ దొరకదు ఫస్ట్లీ. సెకండ్ విషయం ఏంటంటే కవిత గారు బతుకమ్మకి రోల్ మోడల్, బ్రాండ్ అంబాసిడర్ ఏదో అంటున్నారు. కవిత గారు బతుకమ్మ గురించి మాట్లాడక ముందు మనం బతుకమ్మ చేసుకోలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బతుకమ్మని కూడా ఒక సింబల్ గా తీసుకున్నాం. లైక్ ఇప్పుడు ఇండియన్ మూమెంట్ కి చక్రీని ఎలా అయితే తీసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలానే తీసుకున్నాం. అంతకుముందు కూడా బతుకమ్మలు ఆడారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఎప్పుడు కూడా 5 is an odd number అయినప్పుడు 5 will never be an even number. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ కూడా సేమ్ థియరీ. ఎవరైతే ఆడవాళ్ళ గుడ్డలు ఊడదీసి బతుకమ్మ ఆడిచ్చారో, వాళ్ళ భర్తల్ని చంపేసి భర్త శవాలు ఉన్నప్పుడే వాళ్ళ శవాల్ని చూస్తూ భార్యని మానభంగాలు చేశారో, అలాంటి రజాకార్ల నుంచి పుట్టిన పార్టీ ఎంఐఎం.
అలాంటి పార్టీతో బతుకమ్మకు నేనే బ్రాండ్ అంబాసిడర్, నేను వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అని మాట్లాడే కవిత గారు, ఈ రెండు ఎలా సింక్ అవుతాయండి? ఒకసారి ఆలోచించండి. దిస్ విల్ నెవర్ హ్యాపెన్. వీళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడేమో నేను దేశ్కి నేత అవుతాను, ప్రధానమంత్రి రేస్లో ఉన్నానని చెప్పిన కేసీఆర్ ఏపీలో వెళ్ళి అట్ల తద్దికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొని వచ్చింది కవిత గారు. మీకు అది గుర్తుందో లేదో, దానికి కూడా వీళ్ళది వాట్ యు కాల్, కవిత గారిది ఒకటి ఉంది జాగృతి, అది కూడా ఆ ఎన్జిఓ కూడా పనిచేస్తుంది ఆ కోణంలో, ఎలా అయితే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు పనిచేసామని ఇది ఒకటి వచ్చింది. సో వీళ్ళకి ఎప్పుడు ఏంటనంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప పర్టికులర్లీ ఆ కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్తో వాళ్ళు పాలిటిక్స్ అయితే చేయరు. సో దట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ దోస్తానా. ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ వచ్చేసింది కాబట్టి అల్టిమేట్లీ కాంగ్రెస్తో ఎంఐఎం ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విషయంకి వద్దాం. ఓకే, మీది ఒక స్టేట్మెంట్ విన్నా నేను, ఎంఐఎంకి ఆపోజిట్గా నిలబడి ఒక్కసారి ఓడించాలి ఎంఐఎం అని. అవును. హౌ కమ్, మీరు ఎట్లా అనుకుంటున్నారు యూ క్యాన్ డూ ఇట్ అని? సి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 2022లో మీరేమనుకు అవ్వాలనుకుంటున్నారు, అసలు మీరు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు, మీరు ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. సో ఐ హ్యాడ్ అ డ్రీమ్, నేను ఎంపీ అవ్వాలి అని నా డ్రీమ్. అది కూడా ఏదో అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం కాదు, పర్టికులర్లీ ఓవైసీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, హైదరాబాద్ పార్లమెంట్ నుంచే గెలిచి చూపించాలి అనేది నా ఇంటెన్షన్, నా డ్రీమ్ అని నేను చెప్పాను. అండ్ దాని తర్వాత డ్రీమ్స్ చాలా ఉంటాయండి, కానీ మనం దానికి బేస్మెంట్ వేసామా, దానికి ప్లాట్ గీసామా, ఎంతవరకు వర్క్ చేస్తున్నాం, హౌ వెల్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ థింగ్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ పార్లమెంట్. జస్ట్ నేను ఒక 2 ఇంటర్వ్యూస్లో ఓవైసీకి అగేన్స్ట్గా మాట్లాడాను, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. అండ్ దాని తర్వాత మాధవలత గారు వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఒక లేడీ ఓవైసీని ఓడించాలి అని నా ఇంటెన్షన్ ఉండేది. అది నేనైతే ఏంటి, మాధవలత గారు ఏంటి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈసారి ఏదైనా చేంజ్ వస్తుందేమో. తను చాలా అగ్రెసివ్గా ఎంఐఎంకి అపోజిట్గా కొట్లాడారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే బై 2029 ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ ఉందో, డీలిమిటేషన్ తర్వాత ఇది ఉమెన్ రిజర్వేషన్లోకి వెళ్తుందేమో అని నాకు ఒక చిన్న క్లూ ఉండింది. సో దట్ వాజ్ ద రీజన్ వై ఐ సెడ్ ఐ విల్ కంటెస్ట్ అగైన్స్ ఓవైసీ. కానీ ఇప్పుడు మాధవీలత గారి గురించి మాట్లాడితే 3 lakhs డెఫిసిట్లు ఉన్నాయి యాక్చువల్ విన్నింగ్. షీ హాస్ డన్ గుడ్ పీపుల్కి. ఓకే, పాయింట్ ఏంటంటే మీరు ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తారు కదా, ఇప్పుడు మీరే అన్నారు నేనైతే ఏంది మాధవీలత గారు, ఆ స్టేట్మెంట్ పాస్ చేసే టైంలో మీకు ఆ కాన్ఫిడెన్స్ అదెందుకు ఆలోచించుకోలేరు? యూ బీయింగ్ ఏ నార్మల్ పర్సన్, నేను చేయగలుగుతున్నాను, నేను క్రాక్ చేయగలుగుతున్నా, ఐ హ్యావ్ దట్ కెపాసిటీ. స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ ఇంటర్వ్యూస్లో పాస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ మనం ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. అది అది బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్లోనూ ఉండి చేస్తే సీరియస్లీ ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. కానీ బీయింగ్ ఇన్ బీజేపీ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ స్టేట్మెంట్, అసలు కాదు. ఎందుకనంటే ఒడిశా లాంటి స్టేట్స్లో ఒక గుడిసెలో ఉన్న ఆవిడ్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేగా నిల్చోపెడితే షీ వన్. ఓకే, ఒక పోస్ట్ మాస్టర్ని నిల్చోపెడితే నార్థన్ స్టేట్స్లో హీ వన్. సైకిల్ మీదకి వస్తారు పార్లమెంట్. నార్త్ సౌత్ ఏంటండి, మొత్తం కూడా ఇండియానే కదా. ఒక్కసేపు అంత మీరు అంటున్నారు కదా, బండి సంజయ్ కుమార్ గారు ఎవరండి? హూ ఇస్ బండి సంజయ్ కుమార్ గారు? ఆయన పార్టీ జెండాని ఎలా మోసారంటే యాజ్ అ కార్యకర్త ఆయన దగ్గర కూడా రూపాయి లేదండి. నేను చాలాసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే విన్నాను. కొన్ని మీటింగ్స్కి ఆయన గెస్ట్గా పిలిస్తే అట్లీస్ట్ ఆయనకు ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఫ్యూయల్ ఛార్జెస్ లేక ఏదో రీజన్ చెప్పి ఆగిపోయిన రోజులు ఆయన హిస్టరీలో చాలా ఉన్నాయి. సో అందరూ ఏం కోటీశ్వర్ల బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు రాలేదు. ఐ మీన్ అట్లీస్ట్ ఇన్ బీజేపీ దెర్ ఆర్ సమ్ లీడర్స్ వాళ్ళు చేసిన కష్టం అండ్ వాళ్ళు చేసిన పోరాటం బేసిస్ మీద వాళ్ళకి టికెట్లు వచ్చి గెలిచి ఈరోజు ఎంపీస్గా, ఎమ్మెల్యేస్గా, ఈవెన్ సీఎంస్గా నిల్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాన్ని మనం అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ అసలు పెద్ద స్టేట్మెంట్ కాదు, బట్ ఐ హావ్ నాట్ కన్స్ట్రక్టెడ్ థింగ్స్ ఇన్ టైం. అది ప్రాబ్లం ఒకటి, నేనైతే అదే అనుకుంటున్నా. అండ్ మాధవలత గారు 3 lakhs డిఫరెన్స్లో ఉన్నారు ఓవైసీకి అంటున్నారు. ఓటింగ్ శాతం 80 to 90% లేకపోతే జస్ట్ ఇమాజిన్ ఆ డెసిషన్ని మీరు ఏమని తీసుకుంటారు. ఇప్పుడు ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ కేమ్ అండ్ ఓటెడ్ ఫర్ ఎంఐఎం. హిందూస్ అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకి పోల్ అయింది 44% or 45%
పోలేదు. మీరు ప్రతి టర్మ్ చూసుకోండి, రైట్ ఫ్రమ్ 1999 వెంకయ్య నాయుడు గారు పోటీ చేశారు పార్లమెంట్లో. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి, 5 సక్సెసివ్ టర్మ్స్ మీరు తీసుకోండి. ప్రతిసారి ఓట్ బ్యాంక్ పెరుగుతోంది కానీ పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూనే ఉంది హైదరాబాద్ పార్లమెంట్లో. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? మీరు చూడండి, స్టార్టింగ్లో వెంకయ్య నాయుడు గారు పోటీ చేసినప్పుడు ఐఎమ్ నాట్ షూర్ అరౌండ్ 67 or 72% పోలింగ్ జరిగింది. దాని తర్వాత తగ్గుతూ వచ్చింది. లాస్ట్ టైం ఇట్ వాస్ 2019 లాగే 48% కూడా లేదు. ఇప్పుడు ఇంకా దారుణంగా 4-5% ఇంకా తక్కువనే ఉంది. మీరు అర్థం చేసుకోండి, 100 పీపుల్లో 48 మెంబర్స్ వాళ్ళ ఒపీనియన్ని పోల్ చేసి ఎంపీగా చేశారు. అంటే మెజారిటీ వాళ్ళు ఇంకా అసలు పోలింగే చేయలేదు. మేబీ వాళ్ళు పోల్ చేస్తే ఇంత డిఫరెన్స్ రాదేమో, మేబీ వాళ్ళ రిజల్ట్ కూడా మారే ఛాన్సెస్ చాలా ఉండొచ్చు, మేబీ మాధవలత గారు కూడా గెలిచే ఛాన్సెస్ చాలా ఉండొచ్చు. పోలింగ్ శాతాన్ని హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పటివరకు అయితే మనం పెంచలేము, అప్పటి వరకు మనం చేసే ఏ పోరాటం అయినా కూడా ఇట్ విల్ గెట్ ఇన్ టు వే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నేను యాజ్ పర్ స్టాటిస్టిక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ ప్రతి ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ హైదరాబాద్ పార్లమెంట్లో తగ్గుతూనే వస్తాం. సో దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటో మనం బయట పెట్టడం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దొంగోట్లకు సంబంధించి రీసెంట్గా 5,60,000 అరౌండ్ అన్ని ఓట్స్ని ఈసీ వాళ్ళు కట్ ఆఫ్ చేసేసారు. అండ్ దాని తర్వాత కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇంకా కూడా తగ్గే ఉంది. సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి, ఇప్పుడు బండి సంజయ్ అన్నారు, నేను చూస్తా చాలా టైమ్స్లో వెన్ యూఆర్ గివింగ్ స్టేట్మెంట్స్ రైట్, అప్పుడు మీరు రిఫర్ చేస్తారు బండి సంజయ్. అవును. వాట్స్ దట్, అతనికి ఏమంటారు, దాని గ్రేట్నెస్ ఏంటి బండి సంజయ్? మీరు అంతా ఆ లీడర్ గురించి అంతా కమిటెడ్ అవ్వడము, అతని గురించి వర్క్ చేయడము కార్యకర్తలుగా, వాట్ మోటివేట్స్ యూ? అది పాయింట్. ఫస్ట్లీ నేను పార్టీలోకి వచ్చినప్పుడు బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు అప్పుడే రీసెంట్గా అయ్యారు, కొత్త కమిటీస్ ఫామ్ అయ్యి అప్పుడే నాకు పోస్ట్ వచ్చింది. బండి సంజయ్ కుమార్ గారితో ఒక్క ఫోటో దిగితే నా లైఫ్లో చాలు ఇంకా అనుకున్నాను, ఇంకా చాలు పాలిటిక్స్ ఒక్క ఫోటో దిగితే చాలరా అనుకున్నాను. సో జస్ట్ అప్పుడు స్థాయికి మనం ఏ స్టేజ్లో ఉన్నాం. తర్వాత బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర ఒకటి స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా ఫాదర్తో కూడా కూర్చొని, మా ఫాదర్ ఎప్పుడు న్యూస్ చూస్తారు, నేను కూడా మా ఫాదర్తో ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈవెన్ 5th, 6th క్లాస్ నుంచి కూడా ఐ వాచ్ న్యూస్, చూస్తూ ఉంటా ఏమవుతుంది ఏంటి, డిబేట్స్ చూస్తూ ఉంటా. నాకు కొంచెం అలవాటు ఉంది, నాట్ టూ మచ్, ఇప్పుడు ఉన్నంత లేదు కానీ అప్పుడు డెఫినెట్లీ నాన్న చూసేటప్పుడు నాన్న పక్కన కూర్చొని చూడడం, నాన్న చెప్తుంటే వినడం మాత్రం అలవాటు ఉండేది. అంత ఇదిలో ఎక్కడ కూడా చార్మినార్ దగ్గర పలానా పార్టీ ధైర్యం చేసి ఇట్లా ఒక సవాల్ విసిరి మీటింగ్ పెట్టడం, ఇంత హ్యూజ్ గ్యాదరింగ్ క్రౌడ్ ఐ హావ్ నెవర్ సీన్. బండి సంజయ్ కుమార్ గారు ఒక్కరితో అయ్యిందండి. అది కూడా ఏ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, ఓవైసీ సేస్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అడుగు పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకొని అడుగు పెట్టాలని. కానీ బండి సంజయ్ కుమార్ గారు హైందవ సైన్యాన్ని మొత్తాన్ని వేసుకొని చార్మినార్ గడ్డ మీద జై శ్రీరామ్ అని గర్జించారనంటే జస్ట్ ఇమాజిన్ ఆయన పవర్ ఏంటో. సో అది ఎలాంటి ఒక బూస్టింగ్ ఇస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ప్లగ్లో పెడితే ఒక ఎనర్జీ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ని పోయి ముట్టుకుంటే ఇంకొక ఎనర్జీ వస్తుంది, రైట్? ట్రాన్స్ఫార్మర్ ఎనర్జీని ఇచ్చారు. హిందూ ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు ఉద్భవించాడండి. ఎలా అయితే రాజాబాయిని అంత గోషామాల నుండి అంత భుజం మీద ఎత్తుకొని మోస్తారో అందరూ, అలాంటి ఇంకొక నాయకుడిని సంపాదించగలిగింది భారతీయ జనతా పార్టీ. అది తెలంగాణ స్టేట్ నుండి అంత అగ్రెసివ్గా స్టేట్ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఫటాఫట్ డెసిషన్ తీసుకొని పెట్టాల్సిందే కంపల్సరీ. ఓల్డ్ సిటీ అది చార్మినార్ దగ్గర జై శ్రీరామ్ అని పెట్టడం అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పటికి కూడా ఆ పిల్లర్స్ లో రీసౌండ్ వస్తూ ఉంటుంది జై శ్రీరామ్ అనేది. అంత గట్టిగా అక్కడ ఒక హిస్టరీని, నిజంగా అది ఒక హిస్టరీ. అండ్ దాని తర్వాత నాకు అనిపించింది బండి సంజయ్ కుమార్ గారు ఈజ్ లైక్ అన్ అమేజింగ్ లీడర్. ధర్మం కోసం చాలా కొట్లాడుతున్నారు, వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అండ్ నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తే లేదు నేను కూడా అన్నతోనే ఉంటానని చెప్పేసి 5 యాత్రలు కూడా అన్నతోనే అది యాత్రలోనే మేము అలా యూనిఫామ్స్ లో ఉండి తిరుగుతాం అన్నెంబడి. మొత్తం యాత్రలో అబ్బాయిలు మాత్రమే ఆ యూనిఫామ్ లో ఉంటారు, ఒక్క అమ్మాయిని నేను మాత్రమే. ఎందుకంటే సంజయ్ అన్న గుండెల మీద ఉంటాడు మాకు. సో అది వేసుకోగానే ఆ కాషాయం డ్రెస్, ప్రజా సంగ్రామ యాత్ర కాస్ట్యూమ్ అది వేసుకోగానే ఏదో రౌడీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కేసు ఫ్యూచర్లో బీజేపీ వచ్చింది అనుకుందాం రూలింగ్లో, స్టేట్ గవర్నమెంట్లో, మీరు ఎవరు వర్తీ క్యాండిడేట్ అనుకుంటారు సీఎంలా? మేము యాత్ర చేసేటప్పుడు అండి వి థాట్ డెఫినెట్లీ ఈసారి బీజేపీ వచ్చేస్తుంది. అండ్ మాకు బలంగా ఉంది ఏంటంటే బండి సంజయ్ కుమార్ గారు సీఎం అవుతారేమో. అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ దట్. ఎంతలా వెయిటింగ్ అని అంటే అండి, ఐ స్పీక్ మై హార్ట్ అవుట్.
యాజ్ ఎ బీజేపీ కార్యకర్త ఇన్ పార్టీ లైన్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఎ కార్యకర్త నా ఒపీనియన్గా బండి సంజయ్ కుమార్ గారు అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సెకండ్ ఆప్షన్లో నాట్ సెకండ్ ఆల్మోస్ట్ ఈక్వల్లో రాజాబాయ్ గారు అయితే బాగుండేది అనిపించింది. కానీ రాజాబాయ్ గారు సీఎం కన్నా హోమ్ మినిస్టర్ చాలా బెటర్ వీళ్ళందరినీ కంట్రోల్ చేయడంలో. లైక్ రాజాబాయ్ గారిని మనం సీఎం పోస్ట్ లో కన్నా హోమ్ మినిస్టర్ లో చూస్తే మనకు సీఎం కన్నా హోమ్ మినిస్టర్ పెద్దగా కనిపిస్తారు. సో అంత ఎఫిషియెంట్ ఎమినెంట్ క్యాండిడేట్, అది ఉంది, గ్రిప్ ఉంది, ఆ గ్రిప్ ఉంది, ఆ కమాండ్ ఉంది, ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి. రైట్. అండ్ బండి సంజయ్ కుమార్ గారికి ఉన్న ప్లస్ పాయింట్ అండ్ ఆయనకి సీఎం ఎందుకు కావాలని ఒక రీజన్ అండి. ఆయన ఏంటంటే ఇప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్, నేను చెప్పిందే రాజ్యం నడవాలి, నాదే డెసిషన్ నడవాలి అనే మైండ్ సెట్ బండి సంజయ్ కుమార్ గారికి లేదు. ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఎవరైతే స్టేట్ లీడర్స్ ఉన్నారో అందరితో కూర్చోపెట్టి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకొని వాట్ విల్ బి ద బెస్ట్, పార్టీకి ఏంటి మంచి జరుగుతుందో ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు సీఎం పోస్ట్ కి చాలా బాగా వర్త్ క్యాండిడేట్స్. అండ్ ఇంకొక విషయం అండి, యాజ్ అ ఫాలోవర్ బీజేపీలో చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారండి. ఇప్పుడు సీఎం ఫేస్ ఎవరు అనగానే ఇప్పుడు మీరు నన్ను అడిగారు, ఇలా ఎంతమంది అడగండి, నాకే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను సంజయ్ అని అంటాను, అండ్ హోమ్ మినిస్టర్గా రాజాబాయ్ గారిని చూడాలనుకుంటా, ఫినాన్స్ మినిస్ట్రీలో వాట్ యు కాల్ ఈటెల రాజేందర్ గారిని చూడాలనుకుంటా, హెల్త్ మినిస్ట్రీలో అరవింద్ గారిని చూడాలనుకుంటా, అండ్ యునో మిగతా ఇంకా మినిస్ట్రీస్లో మా దగ్గర లీడర్స్తో కరువు లేదు. ఇప్పుడు ఎవరు సీఎం ఫేస్ ఎవరు పిఎం ఫేస్ అని కొట్టుకోవడానికి వేరే పార్టీస్ దగ్గర ఆప్షన్స్ లేవు, కానీ మా దగ్గర చాలా ఉన్నాయి. సో అందుకే మా మధ్య క్వారల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో బండి సంజయ్ కుమార్ గారిని ఇంత అభిమానించడానికి రీజన్ ఆయనతో నేను ఉండడం. 5 యాత్రలు కాన్స్టెంట్ గా ఆయన ప్రతి అడుగుని గమనించిన వ్యక్తిని నేను. ఆయన ఎలా ఉంటారు, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ఆయనకి ఇష్టాలు ఏంటి, ఏది ఇష్టం ఉండదు, కార్యకర్తలు ఎలా చూసుకుంటారు, పార్టీ పట్ల కమిట్మెంట్ ఏంటి. ఆయనకి సన్ స్ట్రోక్ తగిలిందండి, ఈస్ హ్యావింగ్ హార్ట్లో స్టంట్ ఉంది, ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్లో స్టంట్ వేశారు డాక్టర్స్. సన్ స్ట్రోక్ తగిలింది, అసలు కూర్చున్నారు, మేము వెనక వస్తున్నాము. ఐ హావ్ సీన్ ఎవరబ్బా ఇంత క్రౌడ్ ఉందని చూస్తే సంజయ్ కూర్చొని ఉన్నారు. ముందు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, మ్యూజిక్ డీజే వెహికల్స్ అన్ని, సంజయ్ కూర్చొని ఉన్నారు. చూడంగానే ఒక చిన్న హార్ట్ అటాక్ వచ్చేసింది మాకు. ఏంటి సంజయ్ ఇంత టీలా పడిపోయారు. ఇమీడియట్లీ వెళ్ళి నేను వేపాకులు అవి ఉంటాయి కదా, దాంతో అప్పటికప్పుడు ఆయనకి దిష్టి తీసి కొంచెం ఆయన వాటర్ తాగిన తర్వాత అగైన్ 2 kilometers 2.5 kilometers ఐ డోంట్ రిమెంబర్, అంత దూరం మళ్ళీ పాదయాత్ర చేశారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ గ్లూకోజ్ ఎక్కిస్తే మండు టెండలండి, సమ్మర్ ఏప్రిల్ మే మంత్లో. జస్ట్ ఇమాజిన్, మనమే యంగ్స్టర్స్ అయి ఉండి మనం ఒక గంట బయటకు వెళ్ళి వస్తేనే అమ్మో ఈ టైంలో వద్దని ఏసీ వేసుకొని కూర్చుంటాం ఇంట్లో. అలాంటి వ్యక్తి, 50 ఏళ్ళ వ్యక్తి, ఆయన హార్ట్లో స్టంట్ ఉండి కుటుంబాన్ని వదిలేసి జస్ట్ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు. గ్లూకోజ్ ఎక్కిచ్చారు, డాక్టర్స్ వచ్చేసారు, వాళ్ళు చెప్పారు, కార్డియాలజిస్ట్ అన్నారు లేదండి మీరు అసలు పాదయాత్ర లాంటివి పెట్టుకోకండి, యూ షుడ్ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్, మీ హెల్త్కి ఇబ్బంది అయితే ప్రాణానికి ప్రమాదం అన్నా కూడా. బండి సంజయ్ కుమార్ గారు ఏ మాట అన్నారు తెలుసా అండి, ఏమవుతాడు డాక్టర్, ఇప్పుడు నేను చనిపోయాను అనుకో, పాదయాత్ర వేస్తూ చనిపోతే పార్టీకి సింపతి వస్తుంది, ఆటోమేటికల్లీ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. నా ఒక్కడి చావు వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా యొక్క భవిష్యత్తు మారుతుంది, తలరాత మారుతుంది, నియంత్రణ దించగలుగుతామని అంటే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఏ నాయకుడు చెప్తాడండి మాట. సో యూ హ్యావ్ సీన్ బండి సంజయ్ కుమార్ గారు ఇన్ అ డిఫరెంట్ వే. నేను ఆయన్ని చూసింది చాలా, ఎందుకంటే అండి బండి సంజయ్ కుమార్ గారు అంటే నాకు తండ్రితో సమానం. రాజకీయం అనేది అంటే ఇప్పుడు ఆయన కడుపులో పుట్టామనుకోండి, కేవలం ఆయన ఆస్తి పరంపరనో లేకపోతే కుటుంబ వారసత్వాన్ని మాత్రమే తీసుకోగలుగుతాం. కానీ ఆయన నుండి ఇన్స్పిరేషన్ ని పొంది ధర్మం కోసం పనిచేయాలని ఆయన ఐడియాలజీని వారసత్వంగా తీసుకున్న మాలాంటి వాళ్ళు ఆయనకు నిజమైన రాజకీయ వారసులు. నేను రాజకీయ వారసురాలి బండి సంజయ్ కుమార్ గారికి, అని నేను చాలా గర్వంగా చెప్తాను. చాలా గొప్ప గొప్ప కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. అండ్ యూ బీయింగ్ ఏ స్పోక్స్ పర్సన్, మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు బీజేపీలో? ఇప్పుడు మీకు కూడా ఒక ఐడియా, ఒక ఏం ఉంటుంది కదా, ఇది కావాలి పార్టీలో, ఐ హ్యావ్ టు బీ ఎట్ దట్ పొజిషన్ అని. మీ ఆశ ఏంది పార్టీలో? ఫస్ట్లీ వర్కింగ్ ఫర్ ద పార్టీ అండ్ ఐడియాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్న కూడా అదే నేర్పిస్తారు. ఎందుకంటే స్టేట్ ప్రెసిడెంట్ లాంటి అంత పెద్ద పోస్ట్ నుండి విత్ ఇన్ నో టైం తీసేసినా కూడా యాజ్ అ కమిట్మెంట్ ఉన్న కార్యకర్తగా మనం పార్టీకి ఐడియాలజీకి స్టిక్ ఆన్ అయిన వాళ్ళమైతే మనకి పదవులతో సంబంధం లేకుండా యాజ్ ఎ కార్యకర్తగా కూడా మనం పార్టీ జెండానే మొయ్యాలి అని బండి సంజయ్ కుమార్ గారు ఒక మార్క్ వేసేసారు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ తీసేసిన తర్వాత వెంటనే ఆయన బయో మీరు చూడండి సోషల్ మీడియా హ్యాండిల్స్లో బీజేపీ కార్యకర్త అని పెట్టుకున్నారు. మేము ఆ ఒక్క బయో చూసి
ఒక వారం ఏడ్చాం మేము కార్యకర్తలు. హీ హ్యాస్ సెట్ ద ట్రెండ్. మనకి పదవి ఉన్నా లేకపోయినా, టికెట్ ఉన్నా లేకపోయినా, మనం ఎదిగినా ఎదగకపోయినా పార్టీ జెండా మోయడం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అ కార్యకర్త. నిజంగా ఒక నాయకుడు మనల్ని గుర్తించి లిఫ్ట్ ఇచ్చి మనకు ఒక టికెట్ ఇచ్చి లేకపోతే ఈ స్థాయిలో తను ఉంటే బాగుంటుందని ఇస్తే యు బీ రెడీ ఫర్ దట్ ఆల్సో. లీడర్షిప్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. లీడర్షిప్ ఇవ్వకపోయినా యాజ్ అ కార్యకర్తగా మిగిలిపోవడానికి కూడా జెండా మోయడానికి గర్వంగానే ఉండాలి. ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు, ఆఖరి ఊపిరి పోయే వరకు కూడా, అంటే పోయాక కూడా జెండాని మాత్రమే మన బాడీ మీద కప్పుకొని వెళ్ళి అంత స్టెబిలిటీ మైండ్ సెట్ ని సెట్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ నాకు కూడా, నాకు ఎంపీ అవ్వాలి, నేను ఇందాక కూడా చెప్పానండి, నాకు ఎంపీ అవ్వాలనేది ఒక డిజైర్ ఉంది. బట్ నేను అవుతాను అవ్వలేనా అది నా చేతిలో లేదు. ఇట్స్ టైం, నేను పడే కష్టం, పార్టీ నన్ను గుర్తించే విధానము, లీడర్స్ నాకు ఇచ్చే లిఫ్ట్, అండ్ నాకు వచ్చిన సపోర్ట్, ప్రజల సపోర్ట్, ఓట్ బ్యాంక్, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో మై డ్రీమ్ అది ఎప్పుడు అచీవ్ అవుతుంది అంటే ఇవన్నీ కలిస్తేనే. ఇది ఎప్పుడు కలుస్తుందో అప్పుడు అచీవ్ చేస్తాను, అంతే సింపుల్. అప్పటి వరకు నేను ఎక్కడా చూసుకోవట్లేదు. నేను యాజ్ అ కార్యకర్తగానే నన్ను నేను బీజేపీలో చూసుకుంటున్నాను. మీ అజెండా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు కార్యకర్తలా చేస్తూ ఉంటే మీకు ఎంపీ సీట్ వస్తాయి, విల్ బి హ్యాపీ. రాకపోయినా హ్యాపీ బీయింగ్ ఏ కార్యకర్త. పాయింట్ ఇప్పుడు మీలా స్పోక్స్ పర్సన్ ఆపోజిట్ పార్టీలో కూడా ఉన్నారు, బీఆర్ఎస్లో. మీకు తెలుసో లేదో తెలీదు, ఆ అమ్మాయి ఏమైంది కరెంటు పోతుంది అని చెప్పేసి ఆ లేడీ పేరు తెలియదు. ఓకే. తను ఎవరో ఎమ్మెల్యే బిడ్డ, సమ్ డాటర్ ఐ గెస్. తను స్పీచెస్ చాలా ఇస్తుంది అనమాట. ఓకే. తను ఎంత హార్ష్గా స్పీచ్ ఇచ్చిందో అంత డౌన్ ఓడిపోయింది బీఆర్ఎస్, 0 సీట్స్ తెలంగాణలో. అలాంటి తను రీసెంట్గా వచ్చింది, ఐఎమ్ నాట్ షూర్ మీకు తెలుసో తెలియదు కానీ మేబీ ఆ పిక్చర్ వస్తుంది మీకు స్క్రీన్ పైన. బట్ అది తెలుసా అసలు తన గురించి? పేరు కానీ ఏదైనా చెప్తే ఐ కెన్ రికగ్నైజ్. బికాస్ బీఆర్ఎస్ లో ఏం లేకపోయినా పిల్లిగెంతులు వేసేవాళ్ళు, కుప్పిగెంతులు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కంటెంట్ లేకపోయినా కూడా చాలా పెద్దగా చూపించే వాళ్ళు, భూతద్దంలో పెట్టి స్పోక్స్ పర్సన్. రేవంత్ రెడ్డిని కరెంట్ విషయంలో అడగడము మీకు తెలుసా? తన ఈ మధ్య చాలా ట్రోల్ అవుతుంది. మీకు ఆ భయమే ఉండదా ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా ట్రోల్ అవుతా ఏదైనా స్టేట్మెంట్స్ మీద? ట్రోలింగ్స్ ఇప్పుడు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు అక్షయ్ గారు? అయ్యో దిస్ ఇస్ వెరీ రాంగ్. మీ తక్కువ మీ మీద కౌంటర్. అయ్యో నో 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 నో, అయ్యో ఘోరంగా తిట్టారండి మా అమ్మని, మా అయ్యని, మా తాతల దగ్గర నుంచి స్టార్ట్. ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, ట్రోలింగ్ ఇస్ సంథింగ్ లైక్ మీరు ఏమైనా ఫూలిష్ గా మాట్లాడడం అట్లా చేస్తే మీరు ట్రోల్ అవుతారు. కౌంటర్స్ ఆర్ డిఫరెంట్, అలిగేషన్స్ డిఫరెంట్. ఓకే, వాళ్ళు మీ మీద మాట్లాడేది యాంగర్ తోని పాజిటివ్ స్టేట్మెంట్ మీ మీదకి వచ్చేది ప్రస్తుతానికి. ట్రోలింగ్ అంటే ఇప్పుడు తన కామెడీ కాంటెంట్ అయింది అందరికి, అర్థమైందా? తను పాస్ చేసిన స్టేట్మెంట్స్, తను అడిగిన క్వశ్చన్స్ బీఆర్ఎస్ రావాలని బీఆర్ఎస్ 0 సీట్స్ ఆగిపోయింది. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేస్తే మీకు భయం ఉండదా పబ్లిక్ ట్రోల్ అయిపోతున్నా? ఏం లేదండి నాకు, ఎందుకంటే మా పార్టీ మీద నమ్మకం ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు లెటస్ అజ్యూమ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బీజేపీకి 0 సీట్స్ వచ్చాయి. హ్యాపెన్స్ కదా, ఇప్పుడు ఈ పార్టీ అయిందంటే అవ్వకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పాయింట్ వచ్చినా కూడా మేము మళ్ళీ వర్క్ చేసి సీట్స్ ఎలా తెచ్చుకోవాలనే ట్రై చేస్తాం. కానీ విల్ నాట్ స్టాప్ అవర్ వర్క్. అండ్ దాన్ని నేను ట్రోలింగ్ గా కూడా చూడను. అండ్ ఈవెన్ నేను బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్స్ కూడా నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నా. మీకంటూ ఒక ఎజెండా ఉంటే, మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటే యూ పుట్ ఫోర్త్, ముందుకు పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, దే విల్ డిసైడ్. అంతే, దట్స్ మై సింపుల్ థింగ్. అండ్ ట్రోలింగ్ ఆర్ యూనో ఏది చేసినా, ఇది చేసినా, అది చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, హీ కుడెంట్ ఈవెన్ విన్ ఏపీ ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ మాకు ఎక్కడ వస్తారు, మా జుట్టుకి వెంట్రుకి బనికిరారు, గోరికి బనికిరారు, అది ఇది అని నేను విపరీతంగా తిట్టారు. 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అనుకుంటూ. అండ్ ఏదో ఏమంటారు, సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు నీకు ఏం అవసరం, ఆయన చాలా తిట్టారండి. నీకు ఒక్క సీట్ కూడా రాదు, మళ్ళీ వచ్చేది మేమే, చాలా రకాలుగా. ఒక ముసలి కుక్కను వేసుకొని తిరుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని. సో నా సినిమాల్లో పనికొస్తాయి నీ డైలాగులు, రియల్ లైఫ్లో పనికి రావు. ఆయన చాలా విధాలుగా అన్నారు. వాళ్ళ అన్నయ్యని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కూడా పట్టుకొని చాలా హేళన చేశారు. ఈ డైమండ్ రాని మన రోజా గారు అయితే ఏకంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేస్తాము అంటే బద్దలు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకైతే రాజకీయంలో మనం గివప్ ఇవ్వము, పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ ప్రూవ్డ్ తన ఒక ఐడియాలజీ, తనకి సక్సెస్ తోని ఫెయిల్యూర్ తోని సంబంధం లేకుండా తనేమనుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలకు తను ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీని ఓడించాలనుకుంటున్నారు అని తనకు క్లారిటీ ఉంది. హీ ఈస్ ద మెయిన్ పర్సన్. 100% స్ట్రైక్ రేట్, అసలు ఎలక్షన్ అంటే
ఇండిపెండెంట్ ఇండియాలో ఇన్ని ఎలక్షన్స్ జరిగాయి కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక పార్టీ ఇప్పుడు 21 సీట్స్ పోటీ చేస్తే 21 గెలిచింది ఎమ్మెల్యేస్, అండ్ పార్లమెంట్లో 2 ఎంపీస్ కంటెస్ట్ చేస్తే 2 ఎంపీస్ గెలిచారు జనసేన వాళ్ళు. ఎంత హ్యూజ్ సక్సెస్ అండి. 100% స్ట్రైక్ రేట్ ఇన్ దిస్ ఎలక్షన్. నిజంగా ఓటమిని ఆయన అంగీకరించి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవన్నీ ఎందుకులే, తన డబ్బే ఖర్చు అయిందండి, తను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే, ఇంకా తనకు అదనంగా అప్పులు అయ్యాయి, తను సంపాదించి దాచుకున్నదంతా కూడా వాళ్ళ నెక్స్ట్ పిల్లలకి కానీ తరాలు కానీ లేకుండా ఆయన ఆస్తులు అన్ని అమ్మేసుకొని ప్రజలకి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన చేసుకుంటూ వెళ్ళారు. తను ఎప్పుడూ ఆలోచించలేదు, తను ఈరోజు గెలుస్తా అని కూడా తను అనుకొని పని చేయలేదు. ఈవెన్ ఇఫ్ ఈ రోజు ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకో 5 years కి గెలవడానికి ఆయన ప్రణాళిక రచించుకొని మళ్ళీ కష్టపడతారు. అది తనలో ఉన్న ఒక జీల్, అది తనలో ఉన్న ఒక పాజిటివిటీ. అదే ఆ రోజు ఆయన ఆగిపోయి ఉంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారితో సమానంగా కూర్చొని పార్లమెంట్ లో అంతమంది ఎంపీస్ ఉంటే అంతమంది ఎంపీస్ మధ్యలో మాట్లాడే ఆపర్చునిటీ ఆయనకి రాకపోవచ్చు. సో పాలిటిక్స్ లో ఇది అవుతుంది అది అవుతుంది. సో వెన్ యూఆర్ స్టెబుల్, మీ మీద మీకు నమ్మకం ఉంది, మీ ఐడియాలజీ మీద మీకు నమ్మకం ఉంటే వన్ డే యూ విల్ బి సక్సెస్ఫుల్. సో అదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా బలంగా నేర్చుకోవచ్చు. ప్రజలు ఈ రోజు నీకు ఓట్ వేయలేదు అంటే నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నమ్మకాన్ని తెచ్చుకోలేదు. నువ్వు ఈ రోజు కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఓటు వేయకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడిగి వాళ్ళ కష్టాలు తీరుస్తే ప్రజలు అవతలోని చూడరు. ఖచ్చితంగా నువ్వు ఇంటికి వచ్చి చెప్పకపోయినా కూడా ముందు రోజు వెళ్ళి అదే బటన్ కి ఓటేస్తారు. బ్యాక్ టు మన టాపిక్ వద్దాము. బీజేపీ ఇప్పుడు మీరు కార్యకర్త, బీజేపీలో ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ఇప్పుడు మీరు గ్రో కావడానికి ఎంత సపోర్ట్ చేస్తారు వేరే కార్యకర్తలు, సీనియర్స్ అయినా సరే? ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి 3 years అవుతుంది కదా, సపోర్ట్ అందిందా మీకు బీజేపీ ఎల్డర్ లీడర్స్ తోటి? సపోర్ట్ లేకుండా అయితే నన్ను ఇక్కడ మీరు పిలవరు కదా, నేనైతే మాట్లాడే స్టేజ్కి అయితే రాను కదా. ఫస్ట్లీ అండి, ప్రతి ఒక్కరికి దే నీడ్ దేర్ ఓన్ టైమ్ టు గ్రో. అందరూ 10 ఏళ్లలోనే ఎమ్మెల్యేలు అయిపోతారు, 15 ఏళ్ళకి ఎంపీలు అయిపోతారు, 20-25 ఏళ్ళకి పిఎంలు అయిపోతారని ఎక్కడ రాసి పెట్టలేదు. ఒక్కొక్కరు 5 years లోనే ఆ స్టేజ్లో ఉంటారు, మినిస్ట్రీ స్టేజ్లో. కొంతమందికి 40 ఏళ్ళు పడుతుంది ఆ స్టేజ్కి రావడానికి. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు నా పక్కనున్న వాళ్ళు ఎదిగినంత ఫాస్ట్గా నేను ఎదగపోవచ్చు, వాళ్ళు ఆల్రెడీ స్టేట్ కమిటీస్కి వెళ్ళిపోయారు, కానీ నేను ఇంకా జిల్లాలోనే కొట్టుకొని చేస్తున్నా. అరే ఆపర్చునిటీ రావట్లేదు, వస్తే బాగుంటుంది. మనకి ఉంటుందంటే ఈ పలానా పోస్ట్ వస్తే బాగుంటుంది, మనం ఇంకా పని చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నా, నాకు స్టేట్లో ఇవ్వండి. నన్ను అందరూ చిన్నపిల్లగానే చూస్తున్నారు ఇప్పటికి కూడా, బికాజ్ ఐఎమ్ జస్ట్ 24. వాళ్ళకి ఏంటంటే 24 years అమ్మాయి రాజకీయం ఏం చేస్తుంది, చాలా చిన్న పిల్ల కదా, తను ఇంకా జిల్లాలో ఉండనిద్దాంలే. ఇప్పుడు స్టేట్ తీసుకొచ్చాం అనుకోండి, స్టేట్ తీసుకొస్తే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఎక్స్పీరియన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోజిషన్ని నేను హ్యాండిల్ చేయలేకపోయాను అనుకోండి, అది నాకు పేరు రాదు, పార్టీకి పేరు వస్తుంది. ఆ భయంతో మేబీ పెద్ద నాయకులు కూడా కొంచెం నన్ను హోల్డ్లో పెట్టుండొచ్చు. దట్ డజంట్ మీన్ నాకు అవకాశమే రాలేదు, పార్టీ నన్ను చూడట్లేదు అని చెప్పి నేను వేరే పార్టీలో అయితే చూడలేదు. ఓకే, ఐ వెయిట్ ఫర్ దట్ టైం. నాకు ఆ ఓపికతో ఉంది. ఇప్పుడు 24 ఉంది, ఇది ఉల్టా అయినా 42 అయినా కూడా ఐ వెయిట్ బీజేపీ ఆపర్చునిటీ ఇచ్చే వరకు. ఇఫ్ ఆపర్చునిటీ ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం మాట్లాడడం మాత్రం ఆపను, నా ధర్మం గురించి మాట్లాడడం మాత్రం ఆపను. అది నా మెంటాలిటీ. మీరు కంప్లీట్లీ కమిటెడ్. మా నాన్న ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడిగా, బై మిస్టేక్, ఇది మరి సీరియస్గా తీసుకోకండి, జరిగిన విషయం మాత్రం నేను చెప్తున్నాను. ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్, బాగా నాకు పరిచయం ఉన్న వ్యక్తి, చాలా పెద్ద ఆయన అంకుల్, తను వచ్చి బీజేపీలో ఏముంటావు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు, మీకు ఫైనాన్షియల్ కూడా ఏం లేదు, మీకు టికెట్లు ఇస్తారా, ఇంకోట మిమ్మల్ని లిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరు, కాంగ్రెస్కి వచ్చేసి లేకపోతే బీఆర్ఎస్కి వచ్చేసి నీకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, నీకు నచ్చిన పోస్టులు ఇస్తారు, రేపు పొద్దున ఎమ్మెల్సీలు అలా అయినా కూడా యూ విల్ సక్సీడ్, ఎన్ని కోట్లు ఇస్తారు, ఓకేనా నిఖిల్? నేను ఒక ఆలోచనలో పడ్డా. మా ఇంటికి వెళ్ళి మా నాన్నని జస్ట్ తింటున్నప్పుడు డిన్నర్లో నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను, నాన్న బై మిస్టేక్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక 10 కోట్లు ఇస్తారు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వండి, మీకు టికెట్ ఇస్తాము, మీకు ఇంత పొజిషన్ ఇస్తాము అన్నారు అనుకో, నువ్వేం చేస్తావు అని అడిగా. ఎవరికి, నీకా నాకా అని అడిగాను. నాకు అన్నా నేను. నీకు ఇస్తారా, నువ్వేం చేస్తావు అన్నారు. ఆ డబ్బుని ఏం చేస్తాను అన్న. నీకు తెచ్చిస్తా అన్న. నాన్న అన్నారు, నాకు తెచ్చిస్తే ఆ 10 కోట్ల మీద ఇంకో రూపాయి నా జోబులోంచి తీసి పెట్టి వాడికే ఇచ్చేస్తా అన్నారు. బట్ ఐ విల్ నాట్ లీవ్ ద పార్టీ. అండ్ నేనన్నా ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకొని నేను పార్టీ మారుతాను,
నువ్వు నేను చంపేస్తా అన్నారు, ఐ కిల్ యూ అన్నారు. ఇట్ వాస్ జస్ట్ ర్యాండమ్. మీరు అనుకోకండి దయచేసి, ఇట్స్ క్యాజువల్ థింగ్, క్యాజువల్ డిస్కషన్ మాత్రమే. వాళ్ళు 10 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఒక రాష్ట్రాన్ని రాసిచ్చినా కూడా పార్టీని కానీ, జెండాని కానీ, కండువాని కానీ పక్కన పెట్టేది లేదు. ఎందుకంటే నాకు డబ్బు వచ్చింది అనుకోండి, నేను నా తరాలు బాగుపడతారు. కానీ అదే నేను డబ్బు తీసుకోకుండా ధర్మం కోసం నిలబడితే కొన్ని వందల సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల పాటు ఈ ధర్మం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారు. సో ఇది పెద్దదా అది పెద్దదా అంటే నాకు ధర్మమే ఇంపార్టెంట్, డబ్బు అయితే కాదు. డబ్బు నేను సంపాదించుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి, కానీ ధర్మాన్ని సంపాదించుకోవడానికి నిజాయితీ ఒకటే మార్గం. నేను నిజాయితీగానే ఉంటాను. ధర్మం చూస్ చేస్తారా కాన్స్టిట్యూషన్? ఓకే, సి ఐ విల్ చూస్ కాన్స్టిట్యూషన్ సో లాంగ్ యాజ్ మై ధర్మ ఇస్ ప్రొటెక్టెడ్. ఓకే, దట్ ఈస్ అంటే ఖటాఖట్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు బీజేపీలో స్పోక్స్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. లైక్ బెస్ట్ పర్సన్ అంటే సుధాంశు త్రివేది. అవును. ఓకే, మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్, మీకు వచ్చే ఆడియన్స్, మీ మెసేజ్ కన్వే అయ్యే పీపుల్ జస్ట్ తెలుగు. యూ థింక్ మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారా? నార్త్ అయినా సరే యూ క్యాన్ ట్యాకిల్ ఆర్ యూ క్యాన్ ఆన్సర్ దెమ్ ప్రాపర్లీ? ఇప్పుడు యాజ్ అ స్పోక్స్ పర్సన్ మీరు గ్రో అయ్యారు అనుకోండి, ఇన్ కేస్ ఒక్క స్టేట్కి అయితే పరిమితం కాలేరు మీరు. ఓకే, యూ హ్యావ్ టు వేరే పర్సన్ పక్క స్టేట్ నుంచి ఎవరన్నా అన్నా సరే యూ హ్యావ్ టు కౌంటర్ దెమ్. యాజ్ అ స్పోక్స్ పర్సన్ మీరు ఆ లెవెల్కి వెళ్ళే, సుధాంశు త్రివేది లెవెల్కి వెళ్ళే అంత యూ థింక్ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్? ఎట్లా గ్రో అప్ చేసుకుంటారు అప్పుడు? మేబీ నాలెడ్జ్ వైజ్ మనం గెయిన్ చేయొచ్చేమోనండి. బికాస్ ఆయనకు లైఫ్లో ఉన్నంత టైం కన్నా నాకు లైఫ్లో ఉన్న టైం చాలా ఎక్కువ. బికాస్ ఐఎమ్ స్టిల్ యంగ్ అండ్ మేము ఇంకా ఒక 2nd, 3rd జనరేషన్ లీడర్స్. మేము ఇప్పుడే గ్రో అవుతాం అవ్వాలంటే అది మళ్ళీ అది కిస్మత్కి కావాలి. ఓకే, సో నేనేమనుకుంటా అంటే నాలెడ్జ్ వైజ్ వీ కెన్ గెయిన్. ఇప్పుడు త్రివేది సార్ ఎంత రీసెర్చ్ చేస్తే అంత విజ్డమ్ ఉంటే గానీ ఆయన అలా మాట్లాడలేరు. సో హీ విల్ హ్యావ్ ఆల్ ద స్టాటిస్టిక్స్ అండ్ హీ విల్ స్పీక్. అది ధర్మ వైజ్ కానీ, బీజేపీ గవర్నెన్స్ వర్సెస్ కాంగ్రెస్ గవర్నెన్స్ అన్నీ మాట్లాడతారు ఆయన. మేబీ ఐ కెన్ అచీవ్ దట్. బట్ ఒక ప్రాబ్లం మాతో ఏముంటుందంటే, స్పెషల్లీ సౌత్ వాళ్ళకి, ఈవెన్ అన్నామలై సార్ ఇస్ ఆల్సో ఫేసింగ్ దట్. ఆయన బీజేపీలో నెక్స్ట్ పిఎం ఫేస్ అనే ఒక క్రేజ్ ఆయనకి మా జనరేషన్లో స్టార్ట్ అవుతున్నా కూడా, దట్ వన్ థింగ్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇస్ ద లాంగ్వేజ్ బ్యారియర్. సో మేము ఇంగ్లీష్ ఎంత కొంచెం బాగా మాట్లాడతాం, మరి సాయి దీపక్ సార్ అంత వొకాబులరీ చాలా కష్టమైంది. బట్ వీ కెన్ కన్వే అవర్ థింగ్స్. ఇంగ్లీష్లో మేము కమ్యూనికేట్ చేయగలుగుతాం. కమింగ్ టు హిందీ అది చాలా ట్రబుల్ అయిపోతుంది మాకు. హిందీ కావాలి. సో సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది, అదే అన్నామలై సార్ వాళ్ళే కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సో నేనేం చేశానంటే, నా ప్లస్ పాయింట్ ఒకటి ఏంటంటే, 10th లో నేను హిందీ ఆపేలేదు. ఈవెన్ దో ఇంటర్మీడియట్లో మన సంస్కృత్ ఉన్నా కూడా మాకు, నేను చదివింది పారాయణ. సో అలాంటి పారాయణ లాంటి కాలేజెస్ లో ఓన్లీ సంస్కృత్ ఒకటే చెప్తారు, మిగతా లాంగ్వేజ్ దేన్ని టచ్ చేయరు, దానికి ఫ్యాకల్టీని కూడా పెట్టారు. సో బట్ స్టిల్ ఐ హావ్ డిసైడెడ్ నేను అఖేలైనా చదువుకుంటా, బట్ ఐ లెర్న్ హిందీ కంటిన్యూ చేశాను. ఇంటర్లో కంటిన్యూ చేశాను కాబట్టి డిగ్రీలో కంపల్సరీ హిందీ వస్తుంది. ఇప్పుడు సో డిగ్రీ వరకు నేను హిందీ చేశాను. సో నాకు హిందీ రాయడం వస్తుంది, చదవడం వస్తుంది, నాకు అర్థం అవుతుంది. బట్ మాట్లాడేటప్పటికి భయపడతాం. మనం మనసులో ఏమనుకుంటున్నాం అది హార్ట్ఫుల్ గా మనం చెప్పలేము. ఎందుకంటే మన ఫోకస్ అంతా మన కంటెంట్ మీద కన్నా మన కమ్యూనికేషన్ మీద ఎక్కువ, లాంగ్వేజ్ మీద పడుతుంది. సో దీన్ని తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాను. మేబీ నేను డెవలప్ చేసుకోవచ్చు లెర్నింగ్ స్టేజ్ లో. మీరు ఇప్పుడు యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ హిందీకి టార్గెట్ చేస్తున్నారా ఆర్ సౌత్ సైడ్? అర్థం కాలేదు. సౌత్ లాంగ్వేజ్ మీద ఎక్కువ టార్గెట్ మీరు నేర్చుకుంటా అన్నారు. హిందీ అనేది ఓవరాల్ నేషన్ లో అందరికి అర్థం అవుతుంది. ఇంగ్లీష్ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అర్థం అవుతుంది. సో తెలుగు రీజనల్ లాంగ్వేజ్. సో ఈ 3 కొంచెం పట్టుంటే మేబీ మనం సర్టెన్ రేంజ్ వరకు కమ్యూనికేట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఐ వుడ్ సే బెటర్ సౌత్ సైడ్ టార్గెట్ చేయడం. బికాస్ అమిత్ షా కూడా 3 years లో నేను లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చి మాట్లాడితే ఇక్కడ అన్నారు. అంత ఈజీ కాదండి. అంత ఈజీ. మేబీ అమిత్ షా గారి యొక్క ఐక్యూ లెవెల్స్ అంత హైలో ఉండొచ్చు, ఆయన లెర్నింగ్ కెపాసిటీ ఉండొచ్చు, కానీ లెర్నింగ్ తమిళ్, మలయాళం, కన్నడ కొంచెం మన తెలుగుకి కొంచెం దగ్గర ఉంటుంది, వీ కెన్ లెర్న్. కానీ తమిళ్, మలయాళం ఇవి చాలా కష్టం, నేర్చుకోలేము, మనకు చాలా టైం పడుతుంది. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బర్త్. అంతే. మోడీ 3.0 ఇది హ్యాట్రిక్. ఓకే, ఇది అందరికీ ఒక ఆనందమైన సన్నివేశం. విషయం ఏంటంటే, లెఫ్టిస్ట్ పార్టీలో చాలా మాస్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, వేరే రేంజ్లో అయింది. మీకు ధ్రువరాటి తెలిసి ఉంటాడు, జర్మన్ షెపర్డ్. సో అతను ఇచ్చే హాఫ్ ట్రూత్స్ నేను అన్నట్టు, మీ బీయింగ్ న్యూట్రల్ పర్సన్ మీరు చెప్పాలి. బీజేపీ గెలిచింది 3.0. ఓకే, ద పాయింట్ ఇస్ అది ఎంత గెలిచినా సరే ఆపోజిట్ పార్టీ ఓడిపోయినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ విషయం పక్కకు పెడితే
వాళ్ళకి సడన్గా చాలా ఓట్ షేర్ ఎక్కువైంది. ఓకే, ఓట్ షేర్ ఎక్కువైంది. అండ్ రీసెంట్ ఎలక్షన్స్ ముందు లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ దొరికిన తర్వాత మాస్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది, చాలా హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. అది కొంచెం ఎఫెక్ట్ చేసింది. ఓకే, టు సమ్ పాయింట్ అది ఓట్ షేర్ ఎఫెక్ట్ చేసింది. దట్స్ ట్రూ. సో దానికి మీరు ఏమంటారు? ఆ జర్మన్ షెపర్డ్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఆర్ వాట్స్ ఎవర్, దానికి మీ కౌంటర్ ఏంది? See, one thing that I can say clearly, అక్షయ్ గారు, ఇప్పుడు మీరు ఒక దేశాన్ని మార్చాలనుకుంటున్నారు. రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థ ఏదైనా ఉండొచ్చు. మీరు ఏ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలనుకుంటున్నా, నన్ను అడిగితే ఏదర్ యూ షుడ్ బీ ఇన్ దట్ నేషన్ టు చేంజ్. ఓకే, మీకు నచ్చిన దేశంలోనే మీరు ఉండాలి, లేకపోతే మీరు ఉన్న దేశాన్నైనా ప్రేమించాలి. ధ్రువ్ రాథే ఫీలింగ్ ఏంది అంటే, he stays in some other nation and wants to influence, and he thinks that he can influence and change the political scenario in India. That is a major problem with Dhruv Rathe. కానీ అది ఫాలో అయ్యే వాళ్ళు మెజారిటీ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ ఫాలోవర్స్, ఈ లెఫ్టిస్టులు, ఈ లిబరల్స్, సెక్యులిస్టులు, సోకాల్, ఈ గజ్జిగాలే ఫాలో అయ్యేది. someone who know the truth will try to counter them or take Dhruv Rathe as a puppy ఆఫ్ సమ్ పార్టీ. అంతే. ఓకే, వాళ్ళు ఒక ప్రొపగెండా రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఎజెండా ఉంది, దాని బేసిస్లో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ సమ్ స్టోరీ. అది అందరికీ అర్థమైపోతుంది. సో తను ఇండియన్ పాలిటిక్స్ని చేంజ్ చేసే కెపాసిటీ తన వీడియోస్కి ఉంది అని ఫీల్ అవుతున్నాడు చూడండి, దట్స్ వెరీ రాంగ్. మేబీ హిస్ వీడియోస్ ఈజ్ ఎఫెక్టింగ్ హిస్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ వరకు అది చేంజ్ చేస్తుంది, హైక్ వస్తుంది, కానీ తను సపోర్ట్ చేసే ఏ పార్టీకి కూడా పొలిటికల్ హైక్ రాలేదు. సో అది తను అర్థం చేసుకుంటే చాలా బెటర్. అండ్ థింకింగ్ దట్ హీ కెన్ చేంజ్ ఇండియన్ పాలిటిక్స్ జస్ట్ బికాస్ తన వీడియోస్. అలానే కాదు, మన తెలంగాణలో కూడా కొంతమంది దరిద్రులు ఉన్నారు, పేరు మాత్రం తులసి అని పెట్టుకుంటారు, కానీ గాంజాయి మొక్కలు చాలా మంది ఉన్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఎంత బాగా కౌంటర్ చేయాలో, వాళ్ళని ఎంత బాగా అటాక్ చేయాలో మాకు బాగా తెలుసు. అసలు వాళ్ళకి అది అర్థం కావాలి. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పడినా వాళ్ళు సపోర్ట్ తీసుకొని రాగలుగుతారు, మేము తిరగాల్సి వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్, అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. దే కెన్ నాట్ చేంజ్ అ సింగిల్. ఒక ప్రొఫైల్ ఉంటుంది జసింత్ అని, వాళ్ళు ట్యాగ్ చేశారు నన్ను ఆ ప్రొఫైల్కి. ఓకే, వాళ్ళకి అర్థమైపోయింది. ఫస్ట్ ఒక కౌంటర్ వేసారు, కౌంటర్ వేసాక దే విల్ బి లైక్, అన్న ఈ ప్రొఫైల్ కూడా చూడాలి. ఆ ప్రొఫైల్ వెళ్ళాకల్లా ప్రొఫైల్ వాళ్ళు డిలీట్ చేసేసుకున్నారు. ఇంకోటి ధ్రువరాటి దగ్గరికి వస్తే, మీరు అతని ఆడియన్స్, మీరు రాంగ్ అజంప్షన్. అతని ఆడియన్స్ ఉన్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియన్ ముస్లిమ్స్, బంగ్లాదేశ్, శ్రీలంక. అతని వీడియో పెట్టగానే ఇట్ విల్ గో లైక్ బూమ్, 3-4 బిలియన్ ఇట్లా వెళ్ళిపోతుంది విత్ ఇన్ 1 hour. అదే మన హిందూస్ ఉన్న పెడితే అది వెళ్ళదు. బికాస్ అండ్ ఇంకా ఛానల్స్ మీద కూడా రెస్ట్రిక్షన్ పడుతుంది, అండ్ మానిటైజేషన్ ఆగిపోతుంది. లైక్ రిఫ్లెక్షన్ ఛానల్ లాంటి ఛానల్స్, ఈవెన్ చిత్రగుప్త ఛానల్ ఇస్ ట్రయింగ్ అ లాట్ రైట్ వింగ్ సపోర్ట్ చేయడానికి. బట్ ఐ ప్రే దట్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ అ గుడ్ లైన్. సో మనకి ఆ సపోర్ట్ దొరకాలి అంటే చాలా కష్టం. అది కూడా మనం చాలా సివియర్ గా ఫేస్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో మీ మీద అట్లాంటి ఏమైనా అలిగేషన్, మీ పేజ్ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా పేజ్, దాన్ని ఏమైనా స్ట్రైక్ పడతా? నాదైతే యూట్యూబ్ లేదు ఆబ్వియస్లీ. ఫస్ట్లీ యూట్యూబ్ లేదు. సెకండ్లీ నేను ఇలాంటి పడకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ నేను ఇప్పటి నుంచే తీసుకుంటున్నాను. దట్ డజంట్ మీన్ నేను మాట్లాడడం ఆపేస్తా అని మాత్రం అసలు కాదు. బట్ నేను తీసుకున్న ప్రికాషన్స్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. మీరు జాగ్రత్తలో ఉన్నాను డెఫినెట్లీ. ఇది మాత్రం వాళ్ళకి అసలు నా అకౌంట్ మీద హుకుం చెలాయించే అంత యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. బట్ నేనేమంటా అంటే, లెఫ్టిస్ట్ యూనిటీ ఎక్కువ ఉంది, అది యాక్సెప్ట్ చేయాల్సింది. మాస్ రిపోర్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అవును. కానీ ఒకటండి, ఎంత అది ఉన్నా ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా. వెన్ ఇట్ రీచెస్ దాట్ మనం కూడా అగ్రెసివ్ గా అవుతాం. ఎగ్జాంపుల్ మీరే తీసుకుందాం, మీ అకౌంట్ తీసుకుందాం. వాడెవడు క్రిస్టియన్, అమ్మాయిలు వేసుకుంటా బీక్కుంటా అని మాట్లాడాడు, రాజేష్ కట్టు. సో వాడి మీద చాలా, నా ఫోటోకి కూడా రిప్లైలో అలాంటివి పెట్టాడు. వీళ్ళు అసలు ఏమనుకుంటారు నాకు నిజంగా అర్థం కాదు. అమ్మాయి అంటే అలా మాట్లాడంగానే అమ్మో ఇలా మాట్లాడేస్తున్నారు. ఒకడైతే ముస్లిం ఇలానే ఫేక్ అకౌంట్ మీద నా పిక్చర్స్ని మార్ఫింగ్ చేసి పెట్టాడు.
వీళ్ళు ఏమనుకుంటారు నాకు నిజంగా అర్థం కాదంటే, అంటే అలాంటివి చేస్తే పాలిటిక్స్ నుంచి వదిలేస్తామా, ధర్మం గురించి మాట్లాడడం మానేస్తాం, అల్టిమేట్లీ దిస్ బాడీ విల్ ఎండ్. ఇది కాటికి పోవాల్సిందే, తగలబడి పోవాల్సిందే. దీనికి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్స్ లేవు. ఓకే, మనం తల్లి గర్భం నుంచి ఇది నేచర్ కాబట్టి ఒక 2 genders గా మనం ఫామ్ అయి బయటకు వచ్చాం, కానీ దిస్ టేక్స్ నథింగ్ విత్ అస్, బికాస్ అల్టిమేట్లీ వాట్ ఐ నో ఇస్ ఐఎమ్ సోల్ అండ్ నాట్ ద బాడీ. సో ఈ బాడీని మీరు ఎంత హెరాస్ చేయాలనుకున్నా మెంటల్గా మాత్రం నేను చాలా స్టెబుల్గా ఉంటాను. సో ఫస్ట్ థింగ్ నేను చాలా ఫిక్స్డ్ అది. అండ్ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాడి పేజ్ ఇక్కడికి లేచింది, మీరు అందరు మాస్ రిపోర్ట్ కొట్టారు. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఏమైంది? సో రిపోర్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉండదు, మనం కూడా అదే యాప్ యూజ్ చేస్తున్నాం, మన దగ్గర కూడా రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ స్ట్రింగ్ వినోద్ అన్నది కూడా ఛానల్ లేపడానికి ట్రై చేశారు. సో వాళ్ళు ఏం చేశారు, దే హావ్ స్టార్టెడ్ ఎ జియో ప్లానెట్ స్టార్ట్ చేశారు. అరే చలో దేఖ్లేంగే సిరీస్ వేస్తామని చెప్పేసి దే హావ్ స్టార్టెడ్. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ వే టు రీచ్ పీపుల్. ఒకటే నేను మీ ఆడియన్స్కి కానీ ఎవరికైనా చెప్పేది, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉండండి, కాస్ట్ని కొంచెం పక్కన పడేయండి. ఇంకా మంచిగా నేను చెప్పలేను. ఇఫ్ నేను మీలాగా అబ్బాయి అయి ఉండుంటే నేను కూడా చాలా బాగా మాట్లాడేదాన్ని మంచి మంచి ఫ్రేజెస్లో, కానీ నేను అమ్మాయిని అయిపోవడం వల్ల అలాంటి ఫ్రేజ్ మాట్లాడితే నా ఏమంటారు ఈ బాడీకి నేను సో జస్టిఫై చేసుకోలేను కాబట్టి నేను మాట్లాడలేను. పక్కన పడేయండి అని మాత్రం చెప్పగలుగుతాం. సమ్వన్ హ్యాస్ టు యునైట్ హిందూస్. ఆ పని బీజేపీ ఎంత చేస్తుందో, బజరంగ్ దళ్ ఎంత చేస్తుందో, హిందూ వాహిని చేస్తుంది, ఆర్ఎస్ఎస్ చేస్తుంది. బట్ స్టిల్ ఒక్కటే ఒక స్టేట్మెంట్ అండి, నేను రీసెంట్గానే ఇది చదివాను. ఎలకల ట్రాప్ ఉంటుంది చూడండి, ఆ మౌస్ ట్రాప్లో పడి ఎందుకు చచ్చిపోతారు అని అంటే, దే విల్ నెవర్ రియలైజ్ వై చీజ్ ఈజ్ ఫ్రీ. ఓకే, ఎందుకు ఎలకలకి చీజ్ ఫ్రీగా వస్తుందన్న విషయం వాళ్ళు ఎప్పటివరకు అయితే ఆలోచించుకోరో, వాళ్ళు ఆ ట్రాప్లో పడి చచ్చిపోవాల్సిందో. ఇప్పుడు కాదు, ఎన్ని జనరేషన్స్ మారినా. ఈవెన్ హిందువుల పరిస్థితి కూడా ఇప్పుడు అదే ఉంది. ఫ్రీబీస్ ఎందుకు ఇస్తున్నారు హిందువులకి, గ్యారంటీ కార్డులను అవని ఇచ్చి. ఈ రోజు కాంగ్రెస్ చూస్తాం కదా కొన్ని స్టేట్స్ లో, మైనారిటీస్ విల్ డెఫినెట్లీ, అంటే వాళ్ళకి ఇవ్వకపోతే చంపేస్తారు, మనం ట్యాక్సులు కడతాం. దిస్ ఇస్ హ్యాపెనింగ్. బట్ గ్యారంటీలకి చిక్కేది మనం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, వాళ్ళ పొలిటికల్ ఎజెండా మొత్తం ఫర్ మైనారిటీ ఉంటుంది, కానీ మెజారిటీకి వాళ్ళు ఏం చేస్తారంటే, సంవత్సరానికి మేము ఇంత ఇస్తాం, నెలకి ఇంత ఇస్తాం, లేకపోతే ఇది ఫ్రీ చేస్తాం, అది ఫ్రీ చేస్తాం అని చెప్పి ఫ్రీ బీస్ ఒక ఇది ఉంటుంది కదా, అది మనకు పడుతుంది. బట్ అల్టిమేట్లీ హూ ఇస్ సఫరింగ్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు చేసేదేం లేదు, వాళ్ళకి చేయకపోతే ఊరుకోరు. కానీ ఫ్రీ బీస్ అనే ఇట్స్ గోయింగ్ ఫర్ ద లోవర్ క్లాస్ పీపుల్, వాళ్ళకి. అవును, మళ్ళీ బలయ్యేది మిడిల్ క్లాస్. మైనారిటీస్ దే ఆర్ గెటింగ్ దేర్ బెనిఫిట్స్. లోవర్ క్లాస్ వాళ్ళకి కూడా 70-80% వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయి. బలయ్యేది మనం బేసిక్ గా. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు తులసి చంద్ పేరు ఎత్తారు. ఇఫ్ యూ రిమెంబర్, మీరు ఒక అతనికి కౌంటర్ వేశారు, నరేష్, ఏథియిస్ట్, బైరీ నరేష్. అతని స్టేట్మెంట్ చాలా వల్గర్గా ఉండే. ఇందాక లాస్ట్ టైం చూసా ఒక స్టేట్మెంట్, శివుంది, విష్ణు దేవుంది, అయ్యప్ప స్వామికి సంబంధించి. చాలా అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ అంత స్ట్రాంగ్ గా పడట్లేదని నాకు ఫీలింగ్. చాలా పెద్ద మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే అక్షయ్ గారు, అంటే సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, మన సంస్కృతిని తిట్టడానికి, వేలెత్తి చూపించడానికి ఉన్నంత ధైర్యం అండ్ సపోర్ట్ ఇదే. ఇప్పుడు నాస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మను ఫస్ట్లీ. అది ఏ దేవుడైనా సరే, ఇటు ఓన్లీ శివుడు విష్ణుమూర్తి కాదు. నువ్వు నమ్మట్లేదంటే నమ్మనట్టుండు. నేను ఎవడు గుడికి రమ్మని చెప్పట్లా, పూజ చేయమని చెప్పట్లేదు, పండగలు జరుపుకోమని చెప్పట్లా. ఇఫ్ యూఆర్ ఎ పిహెచ్డి స్కాలర్, ఉద్యోగం చేసుకో, బీ ఏ సిటిజన్. నేను ఎవరు పర్టికులర్లీ ఈ రిలీజన్ని నువ్వు తీసుకోనట్లా. బట్ ఎవరు నీకు రైట్స్ ఇచ్చారు ఒక రిలీజన్ని టార్గెట్ చేసి మాట్లాడడానికి, కించపరచడానికి? దట్ ఈస్ మై ఓన్లీ పాయింట్. అండ్ నువ్వు నాస్తికుడు అయినప్పుడు, నీకు దేవుడు నచ్చకపోతే నువ్వు గమ్మున లేవు. యూ వాంట్ టు కమ్ అవుట్, ఎడ్యుకేట్ మెనీ పీపుల్ అండ్ మేక్ దెమ్ యాజ్ ఏథిస్ట్. నువ్వు అలా అనుకుంటున్నప్పుడు మరి నువ్వు అల్లాని కూడా తిట్టాలి, జీసస్ని కూడా తిట్టాలి, కానీ దమ్ము రాదే. నాస్తికుడు అంటే కేవలం సనాతన ధర్మాన్ని అంగీకరించిన వాడే నాస్తికుడు అవుతున్నాడు. మిగతా వాళ్ళందరూ దమ్ము లేదు. ఖురాన్లో కూడా ఇప్పుడు మనుస్మృతి గురించి మాట్లాడతారు కదండి, ఖురాన్లో దీనికన్నా వల్గర్గా చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడడానికి, డిబేట్ చేయడానికి ఐఎమ్ రెడీ. వాళ్ళు రెడీయా? కేసెస్ వేయకుండా ఉన్నది ఉన్నట్టు ఖురాన్ తీసుకొచ్చి చూపిస్తాం. వాళ్ళు రెడీయా?
రామచరితమానస్ గురించి ఉంది. రామచరితమానస్ లో చాలా విషయాలు అంటే ఆ సంస్కృత వర్డ్ ని రాంగ్ ట్రాన్స్లేట్ తీసుకొని వచ్చి దాన్ని సొసైటీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఆన్ బేస్ ఆఫ్ కాస్ట్. సేమ్ ఖురాన్ బైబిల్ తీసుకొచ్చి నేను అందులో ఉన్న తప్పులు అన్ని తీసుకొని వచ్చి మాట్లాడతా. వితౌట్ ఎనీ కేస్ విల్ యూ యాక్సెప్ట్ అండ్ విల్ యూ డేర్ టు చేంజ్ దట్? నో. ఎందుకు? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఎందుకనంటే మన అమ్మని మన చెల్లిని తిడితే మనకు వచ్చే పౌరుషము మనం పుట్టిన ధర్మాన్ని తిడితే మనకు రావట్లా. ఓకే, మనం కొనుక్కున్న 100 జాగాల్లోకి ఒక్క అంగుళం ముందుకు వాడి ఇంటి నుంచి రాయి వచ్చినా వెంట్రుకొచ్చినా కూడా మనం వాడి మీద కేసులు పెడతాము, కొట్లాడడానికి వెళ్తాం. కానీ మన హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నా అవి నీ ఆస్తిగా, నువ్వు వారసత్వంలో తీసుకుంటున్న ఆస్తిగా నువ్వు ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ 2 విషయాలు మారుతాయో అప్పుడు సనాతన ధర్మాన్ని ముట్టేవాడు ఉండడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ. ఆ ఐక్యత అనేది రావాలి. ఎందుకనంటే అండి, ఇఫ్ అ క్రిస్టియన్ ఫాలోస్ క్రిస్టియానిటీ, హీస్ అ గుడ్ క్రిస్టియన్. ఇఫ్ అ ముస్లిం ఫాలోస్ ఇస్లాం, హీస్ అ గుడ్ ముస్లిం. బట్ ఇఫ్ అ హిందూ ఫాలోస్ సనాతన ధర్మ, వాడు మాత్రం మతతత్వవాది. ఇది ఎలాంటి పొలిటికల్ ఎజెండా సెట్ చేసి వెళ్ళిపోయారు. అందుకనే మనము బ్రిటిషర్స్ ద్వారా, ముఘలుల ద్వారా ఇన్ని సంవత్సరాలు పాలించబడ్డాం. దెర్ ఇస్ ఎ రీజన్ వై. మనకి ఇప్పుడు అనుకుంటాం, అరే ఇంత జరుగుతున్నా ఎవడ్రా రెస్పాండ్ కాకుండా హిందువులు ఇంకా గాజులు వేసుకొని ఇంట్లో కూర్చున్నారా అని అనిపిస్తుంది. కానీ మీరు దేనికి లొంగుతున్నారన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రాజ్యాలు ఏలారు. ఇప్పటికైనా మారకపోతే ఐ విల్ సే ద సేమ్ స్టేట్మెంట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మీ అమ్మ చీర కట్టుకుంది, రేపు నీ కూతురు నీ మనవరాలు బుర్కా వేసుకునే స్టేజ్ వస్తుంది. దిస్ ఈస్ ద ఎండ్. దేశాన్ని అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని దే విల్ డూ ఆల్ దిస్ షిట్ అన్నమాట. విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడినా సరే, కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో దేవుని బొమ్మలు ఉన్నాయి. ఎస్, కానీ వీళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. అదొక అబద్ధం అని అంటారు. అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని చేస్తారు. మళ్ళీ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో రాసిర్రు రిజర్వేషన్ హ్యాస్ టు బి ఎండ్ సో అండ్ సో అని చెప్పేసి. పార్టీషన్ పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అన్నది బుక్ ఉంది. అవును, అందులో క్లియర్ గా చాలా మంచిగా రాశారు. అందులో ఆర్ఎస్ఎస్ గురించి కూడా అంబేద్కర్ గారు చాలా పాజిటివ్ గా రాశారు. బికాస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ లో హిందువులు చాలా మంది రెఫ్యూజీస్ అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా సేఫ్ గా ఇండియాకి తిరిగి రాగలిగారు అని. దాని గురించి గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోయినా కూడా అప్పుడున్న గురూజీ గారు చేసి దీని గురించి మొత్తం ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అంబేద్కర్ నిజంగా అంత ఫాలో అయితే అన్ని ఫాలో అవ్వాలి. Why don't they accept this? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే ప్రాబ్లం. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ విత్ అన్ ఎజెండా. వాళ్ళకి ముందు ఒక పాపులర్ ఫేస్ ని పెట్టుకొని వెనక ఒక ప్రొపగండా నడపడానికి దే నీడ్ సమ్వన్. దట్ హ్యాస్ బీన్ అంబేద్కర్ జీ. నేనేమంటా అంటే గవర్నమెంట్ కి 350 years బ్యాక్ వాళ్ళనే ఒక ఐడియల్స్ లా తీసుకోవాలి. దాని తర్వాత వచ్చిన వాళ్ళంతా నార్మల్ పీపుల్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. అట్లనే ట్రీట్ చేయాలి పీపుల్ అని. ఎందుకంటే ఇట్లా అనుకుంటా పోతే రేపు దినం ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫిగర్ అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే పని చేస్తారు. నాకు ఆ థాట్ వచ్చింది రీసెంట్గా, అరే 350 years బ్యాక్ ఎవరైతే పాపులర్ ఐడియల్స్ వాళ్ళే ఫిగర్స్, మిగతా నార్మల్ పీపుల్. బీజేపీ రీసెంట్గా ఎన్ఆర్సీ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఇప్పుడు ఏమంటారు అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ చేసుకుందాము అని చెప్పేసి ఒక గేమ్ ఆడుతుందని అంటారు. ఓకే, సో వాట్ డూ సే అబౌట్ దట్? ముస్లిమ్స్ పిల్లలు ఎందుకు అంటున్నారండి ఓట్ బ్యాంక్ తగ్గించుకోవడానికి? అది వాళ్ళ మతం అది చేస్తుంది, వాళ్ళకి అది ప్రమోట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అ ప్రాపగెండా అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ముస్లిమ్స్ వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళ ఓట్లు ఎట్టుబడాలంటే వాళ్ళే నిర్దేశిస్తారు హూ విల్ సిట్ ఇన్ ద చైర్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉంది. అది రేపు ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారబోతోంది. బట్ స్టిల్ ద రెఫ్యూజీస్ ఫ్రమ్ ఇండియా షుడ్ నెవర్ బి గివెన్ సిటిజన్షిప్. అంటే అది వీళ్ళ ఒపీనియన్. దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇండియన్ సిటిజన్షిప్ ఇప్పుడు బయటకి వస్తారు కదా పాకిస్తాన్ నుంచి ఆర్ వాట్స్ ఎవర్, వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని అది యాక్ట్ ఒకటి రిలీజ్ చేస్తే వీళ్ళు ఖండిస్తున్నారు. సో ఇక్కడ 2 విధానాలు ఉన్నాయండి. ఫస్ట్లీ యూసీసీ, ది అదర్ ని సిఏ. సో ఈ యూసీసీ వచ్చినప్పుడు అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లికేబుల్, అందరూ సరిసమానే చట్టం ముందు. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోము. అండ్ ముస్లిమ్స్కి ఏదైతే ప్రియారిటీ ఇవ్వాలి, వక్ఫ్ బోర్డు ఇలాంటివన్నీ, ముస్లిం పర్సనల్ లా, సిరియా ఇవన్నీ అప్లై చేయకుండా యాజ్ అన్ ఇండియన్, యాజ్ అ సిటిజన్ మీకేం వర్తిస్తే అవే ఉండాలి, హిందువులకి వేరు ముస్లిమ్స్కి వేరు ఇలాంటివి ఉండకూడదు అనే ఈ సెట్ బ్యాక్స్ అన్నిటిని కూడా లెవెల్ చేయాలనేది ట్రై చేస్తున్నారు.
అప్పుడు ఏం చేస్తున్నారంటే, అప్పుడు వీళ్ళు అన్న విషయం ఏంటంటే, హౌ కమ్ ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్? అన్ని మతాలు ఎలా సమంగా ఉండగలుగుతాయి? ఇప్పుడు హిందూ ధర్మం చెప్పేది ఒకలా ఉంటుంది, అంటే దాని ఫిలాసఫీ వేరేగా ఉంటుంది. క్రిస్టియానిటీ వేరే, ఇస్లాం వేరే. వాళ్ళందరూ ఒకలాగా ఎలా బతకగలుగుతారు? సో డెఫినెట్లీ ముస్లిమ్స్కి, మైనారిటీస్కి పర్సనల్ లా ఉంటేనే మాకు భారతదేశం మంచి చేస్తున్నట్టు, లేకపోతే మమ్మల్ని మీరు అణచివేస్తున్నట్టు అనేది ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఒకటి. సిఏ ఎప్పుడైతే అమలైందో అది ఎలా ఇస్తారంటే ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజన్. కాన్స్టిట్యూషనల్ బేసిస్గా మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైనా కూడా రిలీజన్ బేసిస్లో తీసుకోకూడదు. మీరు రిలీజన్ బేసిస్లో సిటిజన్షిప్ ఎలా అమలు చేస్తారు అని ఇదొకటి. రెండు ఆపోజిట్స్. ఇందాక కూడా చెప్పా, వన్స్ 5 is an odd number, it can never be an even number. సో వీళ్ళకి కావాల్సింది ఇస్లామిక్ దేశం, భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చుకోవడం, హిందువులందరినీ కూడా కన్వర్ట్ చేయడం ఎనీ కాస్. సో ఈ రెండు చట్టాలు ఒకటేసారి రావడం వల్ల మనకి వీళ్ళ 2-phased ప్రొపగెండా అనేది బయటకు వచ్చింది. విషయం ఏంటంటే సేమ్ యూసీసీ ఆల్రెడీ యూకే యూఎస్ లో మోస్ట్ ఆఫ్ ద 51 కంట్రీస్ ఆర్ వాట్స్ ఎవర్ 156 కంట్రీస్ లో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ లో ఉంది. స్వీడన్ అయినా సరే, ఏదైనా సరే. మన ఇండియన్ వాళ్ళు ఒప్పుకోరు, బికాస్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వాట్సాప్ ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ థింగ్స్, అదన్నీ మ్యాటర్. మీరు మీ స్టేట్మెంట్స్ పాస్ ఆన్ చేయడం, మీ ఇంటర్వ్యూస్ కానీ మీది వాట్సాప్ ఓకే చూస్తూ ఉంటా. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ యూ విల్ బి లైక్ బాగా అగ్రెషన్గా స్ట్రాంగ్గా పాయింట్ పెట్టాలని. ఐ నో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఓకే. ఇంకొకటి మనిషి ఇనేటట్టు చేయాలంటే యూ హ్యావ్ టు డూ దట్ థింగ్. బట్ ఎందుకు అంత అగ్రెషన్? యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ స్మూత్, రైట్? ఇప్పుడు మనం ఇంతసేపు ఇంటర్వ్యూ చేసాం, ఒక 1 hour అయిందా? 1 hour ఇంటర్వ్యూ చేసాం. నేను ఎక్కడైనా అరిచాను మీ మీద? ఎందుకు? బికాస్ మీరు అడిగే క్వశ్చన్స్ ప్రజలకి చేర్చాలి, ఈ కంటెంట్ వెళ్ళాలి, మా సైడ్ నుంచి మా ఒపీనియన్స్ అనే వాళ్ళకి అర్థం కావాలనే ఒక పర్సెప్షన్లో మీరు అడుగుతున్నారు. మీరు నన్ను రెచ్చగొట్టాలని కానీ, లేకపోతే నా ధర్మాన్ని కానీ కించపరిచేలా ఎక్కడ మాట్లాడలేదు. సో ఈవెన్ ఐఎమ్ వెరీ కామ్ అండ్ నాకు తెలిసినంత మరి నేను మాట్లాడుతున్నాను. కానీ కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏమైపోతుందంటే, నీ ధర్మమే తప్పు, నా ధర్మంలోనే అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇంకా మిగతా ధర్మాలు అన్ని పవిత్రంగా ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళ పవిత్రం అంటే నేను అగ్రీ చేయడానికి చేయకపోవడానికి హూ ఆమ్ ఐ? కానీ నా ధర్మాన్ని నువ్వు పాయింట్అవుట్ చేసి మాట్లాడినప్పుడు డెఫినెట్లీ నాలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే నేను హైందవ ధర్మాన్ని, సంస్కృతికి పనికిరాని దాన్ని. ఓకే, ఎందుకనంటే ఇందాక కూడా నేను అదే పాయింట్ చెప్పాను. నా తల్లిని అంటే నాకు ఎంత కోపం వస్తుందో, నేను పుట్టిన ధర్మాన్ని అన్నా కూడా నాకు అంతే కోపం వస్తుంది. సో నా అగ్రెషన్ ఎక్కడి వరకు లిమిట్ అయి ఉంది, ఎక్కడి వరకు రెస్ట్రిక్ట్ అయి ఉంది? ఎప్పటి వరకు అయితే మీరు నా ధర్మాన్ని క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ ఇన్ ద సెన్స్ యూ కెన్ క్వశ్చన్, నేను ఆన్సర్ చేస్తాను. కానీ క్రిటిసైజ్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తారో నేను నాకు తీసుకోలేను. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఆన్సర్ అలానే ఎలా అయితే ఉందో అలా ఆన్సర్ చేయాల్సి వస్తుంది అంతే. అంతకు మించి నేనేం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు స్టేట్మెంట్స్ చాలా అగ్రెషన్ లో పీక్స్ లో మాట్లాడుతారు. దట్ ఈస్ బికాస్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు రిపీటెడ్ గా ధర్మాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, ఈ ధర్మమే దేశాన్ని నాశనం చేస్తున్న రేంజ్ లో మాట్లాడడం. సో అలాంటి వాళ్ళు వేరే ధర్మాలని వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడే అంత ధైర్యం చేయరు. నీ ఖురాన్లో ఇలా ఉంది కదా, ఏం సంగతి అని మాట్లాడనుకో, కెమెరాని కూడా చూడు వేసేసి వెళ్ళిపోతాడు వాడు. అంతే. సో వాళ్ళకి ధైర్యం వస్తుంది ధర్మం గురించి మాట్లాడడానికి. ఆ ధైర్యాన్ని అణచే ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నా. సో యూ కెన్ క్వశ్చన్ యువర్ ధర్మ, బట్ యూ కాంట్ క్రిటిసైజ్ ఇట్. ఎందుకంటే అది మన సంపద. దాన్ని మనం రక్షించుకోవడం మాత్రమే మనకి యాన్సిస్టర్స్ ఇచ్చిన బాధ్యత తప్ప దాన్ని డిస్ట్రాయ్ చేసే హక్కులు మనకు లేవు. మేక్ సెన్స్. సనాతన ట్రావెలర్, ఓకే, యా, మీకు తెలుసు. అవును, అతని స్ట్రింగ్ విన్నది కూడా ఫాలో అవుతాడు. ఓకే, వాట్ హ్యాపెండ్ అసలు మీకు తెలిసిన మట్టుకే చెప్పండి. అతనితో మళ్ళీ ఎప్పుడన్నా తర్వాత మాట్లాడతా. కానీ మీకు తెలిసిన మటుకు వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఆన్ ద బ్యాక్ ఎండ్, వై హీ హ్యాస్ టు టేక్ డౌన్ హిస్ పేజ్ 2 times, రైట్? ఎందుకు? మీకు తెలిసిన విషయం చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు కానీ నాకన్నా ఒక 1000 అడుగులు ముందే అన్నయ్య ఉన్నారు. అదైతే షూర్ షాట్. నేను పేరు కానీ ఏది రివీల్ చేయట్లేదు. అన్నయ్యతో ప్రాబ్లం ఏంటి? మనందరం కూడా మనుషులమండి అల్టిమేట్లీ. మన మైండ్ సెట్ అనేది ఎక్కడి వరకు అంటే ఒక సాచురేషన్ పాయింట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఒక మనిషి 10 దెబ్బలు తట్టుకోగలుగుతాడు, ఇంకో మనిషి 100 దెబ్బలు తట్టుకుంటాడు, ఇంకో మనిషి 1,00,000 దెబ్బలు తట్టుకోగలుగుతాడు. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క కెపాసిటీ వేరు. వాళ్ళకి అంత ఓర్పు ఉండొచ్చు, వాళ్ళ ఐడియాలజీ పట్ల వాళ్ళకి అంత నమ్మకం ఉండొచ్చు. సనాతన ట్రావెలర్ అన్నయ్య ఎంత తన ఐడియాలజీ మీద కానీ, తన ధర్మం మీద కానీ తనకున్న గ్రిప్ ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం.
చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళైతే బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. ఏదైనా ఒక ప్రొపగండా రన్ చేద్దామంటే దానికి ఒక స్మూత్ నాట్ లెస్ దెన్ 30 seconds వీడియో చేసి ఆ ప్రొపగండా మొత్తాన్ని ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ వేసి తగలబెట్టేస్తాడు సనాతన ట్రావెల్. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్. కానీ అన్నయ్యతో ఒక ప్రాబ్లం ఏంటంటే హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ సమ్ క్రిటిసిజం ని తీసుకోవడానికి రెడీగా లేరు. సో అన్నయ్య ఏమనుకుంటున్నారంటే మనం ధర్మం కోసం ఇంత పని చేస్తున్నాం, కానీ అల్టిమేట్లీ ఇప్పుడు అదర్ కమ్యూనిటీస్ నుంచి ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, తిడుతున్నారంటే అది చాలా కామన్. అన్నయ్య కూడా దాన్ని ఎక్కువ పట్టించుకోరు. కానీ సేమ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు లైక్ వీర్ సావర్కర్ గారు అన్నట్టు ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ బ్రిటిషర్స్, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ హిందూస్ హు ఆర్ అగేన్స్ట్ హిందూయిజం అన్నారు కదా. సో అన్నయ్య పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. సో హీఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ అదర్ కమ్యూనిటీస్ ఆర్ ఆయనకు అదేం లేదు. కానీ మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే, అండ్ దట్ టు ఆయనని స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ లో తన మైండ్ సెట్ కి, తన వే ఆఫ్ థింకింగ్ కి, తను చూసే పర్సెప్షన్ కి సెట్ గాక తన సపోర్టర్స్ తనకి మాట్లాడడం అనేది హీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఎందుకురా ఈ గోలలన్నీ, ఎట్లయినా మనం బతికేది కొన్నేళ్ళే, మన లైఫ్ మనం చూసుకోవచ్చు కదా, ఎందుకు మనం ఇంత మెంటల్ టార్చర్ని పడాలా, ఇంత హెరాస్మెంట్ మనం ఎందుకు తీసుకోవాలి, హ్యాపీగా ఉన్నంతకాలం లైఫ్ ఎంజాయ్ చేసి మనం చేసే ధర్మం కోసం చేసి వెళ్ళిపోతే అయిపోతుంది, ఎందుకు ఇంత క్రిటిసిజం అని ఆ సాచురేషన్కి వెళ్ళిపోయారు. బట్ నాకేమనిపిస్తుంది అని అంటే ఈవెన్ నేను కూడా అదే విషయం చెప్పాను, ఎవరికైనా అదే చెప్తాను, యూ కెన్ టేక్ అ బ్రేక్ అండి. ఇప్పుడు 24/7 365 days వీక్లో 7 days ఎవరం కొట్లాడలేం. ఇప్పుడు నేనైనా ఈరోజు ఇంటర్వ్యూ చేస్తే ఐ టేక్ మై ఓన్ టైం టు మళ్ళీ మన ఎనర్జీని మనం గుర్తు చేసుకొని మనం దేనికోసం పనిచేస్తున్నాం, దేనికోసం ఉన్నాం, ఎందుకు పనిచేయాలనే విషయాలు మళ్ళీ నేను ఎనర్జీని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటా అండ్ మళ్ళీ నేను ఇంటర్వ్యూస్ చేస్తాను. అంతేకాని ప్రతిరోజు మనం కొట్లాడుతూ ఉండాలంటే ఎవరికి ఓపిక సరిపోదు. సో 24/7 365 days ఎవరు కొట్లాడలేరు. అది ధర్మం కోసమైనా అధర్మం కోసమైనా. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా కొంచెం బ్రేక్ కావాలి. నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ కావాలి. మన పర్సనల్ లైఫ్స్ మనకు ఉంటూనే ఉంటాయి. కానీ నేను ఏమన్నానంటే టేక్ అ బ్రేక్ బట్ డోంట్ ఎండ్ ఎనీథింగ్. ఫుల్ స్టాప్ పెట్టద్దు, కామ పెట్టచ్చు. దట్ ఈస్ ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్. ఎవరైనా అంతే, ధర్మం కోసం కొట్లాడుతున్నాం అంటే ఫస్ట్ థింగ్ దట్ వి ఫేస్ ఇస్ ఛాలెంజెస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా 100 రాజ్యాల్ని ఆయన చేదిక్కించుకొని దాని మీద కాషాయ కండువ భగవాన్ని ఎగరేశారు, కానీ ఆయన రాజ్యభోగాల్ని అనుభవించలేదు. ఓకే, సో ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు కొట్లాడి ఇప్పుడు ధర్మం కోసం వచ్చేసింది అనుకోండి. మహాభారతంలో మనం ఏమంటాం, పాండవులు ధర్మంగా ఉన్నారు. మీరు స్టోరీ మొత్తం చూడండి, చదవండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. వాళ్ళు కష్టాలు పడుతున్నట్టే ఉంది కానీ ఎక్కడ రాజ్యభోగాలు అనుభవించినట్టు ఎక్కడ లేదు. ఈవెన్ దో ఆ విష్ణుమూర్తే సాక్షాత్ కృష్ణ భగవానుడిగా వాళ్ళ పక్షాన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వనవాసం అనేది తప్పలేదు, యుద్ధం అనేది తప్పలేదు. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మన ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు అన్నీ చెప్పేది కూడా ఇదే. ధర్మం కోసం నిలబడుతున్నాం, కొట్లాడుతున్నాం అని అంటే నీకు కష్టం తప్పదు. అందుకే రాముడికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. సో కష్టాన్ని చూసి భయపడితే వీఆర్ నథింగ్ అండి. ఫస్ట్ కష్టాన్ని తట్టుకోగలిగే శక్తి రావడమే మీరు ధర్మం కోసం కొట్లాడే స్టేజ్ లో ఫస్ట్ లెవెల్. అది తర్వాత మిగతావన్నీ నేచురల్ గా మాట్లాడి చెప్పా, గివ్ అప్ ఇవ్వద్దు, ఇట్స్ నాట్ అవర్ పార్ట్ అని. అవును, బట్ యా లెట్స్ సీ, లెట్ హిమ్ టేక్ అ బ్రేక్ అండి. సి ఫస్ట్ టైం పోయింది, మళ్ళీ వచ్చారు కదా. మేబీ హీస్ ట్రైంగ్ టు ఎండ్ బట్ హీ కుడెంట్. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని, ఇప్పుడు మీరు జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా, యూ కెన్ లీడ్ అ లైఫ్, యూ కెన్ హ్యావ్ అ ప్రైవేట్ లైఫ్. మీరు వచ్చి ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చదువుకున్నా హ్యాపీగా, నా కెరీర్ చాలా పెద్దగా ఉన్నది, దాన్ని అంతా డిస్ట్రాయ్ చేసుకొని ధర్మం కోసం ఏమీ లేని దగ్గర, అంటే డబ్బు లేక ఏం లేక ఏదో కన్ఫ్యూజ్డ్ లైఫ్ లో, ఎటు పోవాలో తెలియని, కెరీర్ సెటిల్మెంట్ లేని లైఫ్ లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నా మన ధర్మం కోసం కొట్లాడడం ఏంటి అంటే అంత స్టేట్ లో ఉన్నా కూడా వీఆర్ నాట్ లీవింగ్ ఆ థింగ్స్. ఎందుకు? వేరే వాళ్ళందరూ రోజు పొద్దునే మెట్రో ఎక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ల్యాప్టాప్ ముందు వాళ్ళు హాయిగా కూర్చుంటున్నారు, నెలకి లక్షలు విత్డ్రా చేసుకుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. మనం మాత్రం ఎందుకు ఇలా ఉన్నామంటే దేవుడు మనల్ని దీనికోసం పుట్టించాడు. ఓకే, హీ హాస్ చూజన్ us టు ఫైట్ ఫర్ ధర్మ అండ్ ఆయన రూపంగా మనల్ని పంపించాడు భూమి మీద ధర్మాన్ని రక్షించడానికి. సో వీఆర్ లైక్ సోల్జర్స్ ఫర్ హిమ్, వీ షుడ్ నెవర్ గివ్ అప్. ఓకే, అంతే. థ్యాంక్ యూ భార్గవి గారు, ఇట్ వాజ్ ఎ నైస్ టాక్. మీకు ఎట్లా అనిపించింది ఓవరాల్ పాడ్కాస్ట్? థ్యాంక్స్ అలాట్. ఫస్ట్లీ నేను మీ ఫాలోవర్ని. ఓకే, సో నేను మీ వీడియోస్ని డెఫినెట్లీ ఎవ్రీడే సెర్చ్లో ఉంటుంది, ఫస్ట్ సెర్చ్ ఉంటుంది మీది. అక్షయ్ రాజ్ గారు ఈరోజు ఏం పెట్టారు,
ఓకే ఇవి బెటర్, కంపల్సరీ వీడియోస్ చూసి లైక్ చేసే పడుకుంటాను నేను ఎవ్రీడే. దట్స్ అ హ్యాబిట్ ఫర్ మీ. ఎందుకంటే కొన్ని విషయాలు మేము కౌంటర్ చేయలేను, యాజ్ అ గర్ల్ నేను కౌంటర్ చేయలేను చాలా వీడియోస్కి కానీ విషయాల మీద కూడా. ద వే యు ఆర్ యూనో అవేర్నెస్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, దట్ ఎక్స్పోజింగ్ అండ్ ఆల్. బట్ దానికి మేము ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు బీయింగ్ ఎ గర్ల్. బట్ మీరు ద వే యు ఆర్ కౌంటరింగ్ దెమ్ అండ్ దాన్ని మీరు ప్రజల్లోకి మీ ఫాలోవర్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చూసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓకే ఒక సర్కాస్టిక్ వేలో మీరు మాత్రం ఒక మంచి చేస్తున్నారు. సో అసలు నేను మీతో ఫోటో దిగాలని నేను ఎప్పటి నుంచో అనుకునే, అసలు కలుస్తానా మిమ్మల్ని, మీతో ఫోటో దిగలుగుతానా అలా అనుకునేదాన్ని. బట్ మీరు పిలిచి పాడ్కాస్ట్ చేయడం, దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్, అది మీతో చేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా చాలా డిఫరెంట్గా ఉంటాను, చాలా డిఫరెంట్గా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు ఆఫ్ కెమెరా ఆఫ్ కెమెరా సారీ. మీకు అట్లా అనిపించింది ఏమన్నా? నో ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు, కాకపోతే అక్కడ బనీతో ఉంటారు ఇంకా షర్ట్ వేసుకుని. ఐ ఆస్క్డ్ యు అదే లుంగితో వస్తారా ఏంటి అని చెప్పేసి చూసాది. సో బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ మీన్ 200K దాటంగా చాలా హేటెడ్ ఎక్కువైపోయింది రీసెంట్గా టచ్ అయిన 200 చాలా హేటెడ్ ఎక్కువైపోయింది. ఐ వాజ్ లైక్ చేద్దాంలే మెల్లగా అందరితో డీలింగ్. ఎవరు క్లియర్ అండి, హేటర్స్ అందరికీ ఉంటారు. ఈవెన్ ఐ హావ్ మోదీ గారికి ఉన్నారంటే వీఆర్ ఆల్ వెరీ స్మాల్ జీవులు, చిన్న చిన్న ప్రాణులం మనం. ఇట్స్ గుడ్ బట్ వాట్ యు డూ ఇస్ గుడ్ అంతే. ఆ క్లారిటీ మీకు ఉన్నంతకాలం సోషల్ మీడియాలో ఎలాంటి పేజెస్ వచ్చాయంటే ఎవ్రీవన్ నో దట్ ఈస్ నాట్ కరెక్ట్, బట్ స్టిల్ వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, స్టిల్ వ్యూస్ ఉన్నాయి, స్టిల్ వాళ్ళకి వీడియో కాల్స్ చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. బట్ ద కంటెంట్ దట్ యూఆర్ డూయింగ్ ఈస్ నాట్ హార్మింగ్ ఎనీథింగ్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ యాడింగ్ సమ్ బెనిఫిట్ ధర్మానికి కానీ, సొసైటీకి కానీ, ఇప్పుడున్న యూత్కి కానీ చాలా విషయాలు మీరు మీ స్టైల్లో చెప్తున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్, కీప్ డూయింగ్ అంతే. థ్యాంక్ యూ అండి భార్గవి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.